విడువజాలనో ప్రభు నీ దయలెంతో ఒక క్షణమైనను నే నిలువజాలనో ప్రభు ప్రతి క్షణం కనుపాపలా మము కాయుచున్న దేవుడా ప్రతి క్షణం కనుపాపలా కాపాడుచున్న దేవుడా నా ఊపిరి నీదెన్నయ్యా నిలిచిన దానం నాకై నాశ నీవెన్నయ్యా నిలుతున్న నిరతం నీకై ఈ ఊపిరి నీదెన్నయ్యా నిలిచిన దానం నాకై నాశ నీవెన్నయ్యా నిలుతున్న నిరతం నీకై నిన్ను నే మరతునా మరువనో ప్రభు నిన్ను నే విడతునా విడువనో ప్రభు నిన్ను నే మరతునా మరువనో ప్రభు నిన్ను నే విడతునా విడువనో ప్రభు నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలనో ప్రభు నీ దయలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలనో ప్రభు ప్రతి క్షణం కనుపాపలా మము కాయుచున్న దేవుడా ప్రతి క్షణం కనుపాపలా కాపాడుచున్న దేవుడా నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలనో ప్రభు నీ దయలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలనో ప్రభు నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు నీ దయనాపై నీ కృపలేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు నీ దయనాపై నీ కృపలేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై కాచి ఉంచినవయా ఇంతవరకును నన్ను విడిపోదయ నాకున్న నీ కృపా కాచి ఉంచినవయా ఇంతవరకును నన్ను విడిపోదయ నాకున్న నీ కృపా నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలనో ప్రభు నీ దయలేనిచో ఒక క్షణమైనను నే మరువజాలనో ప్రభు ప్రతి క్షణం కనుపాపలా మము కాయుచున్న దేవుడా ప్రతి క్షణం కనుపాపలా కాపాడుచున్న దేవుడా నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలనో ప్రభు నీ దయలేనిచో ఒక క్షణమైనను నే మరువజాలనో ప్రభు నే మరువజాలనో ప్రభు అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా. బాగా పాడారు, మంచి స్వరము, దేవుని కొరకు వినియోగించండి, చక్కగా ఉంది మీ స్వరము. వందనాలు. రాధారాణి గారు. హలో రాధారాణి గారు. వందనాలమ్మా. మీరు సోమందేపల్లి కరెక్టేనమ్మా? అవును రాధారాణి గారు. వందనాలండి రాధారాణి గారు సోమందేపల్లి. అందరికి వందనాలమ్మా. పేరు వచ్చిన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. చాలా మందికి నేను పరిచయం చేసుకున్నా అమ్మా. స్టార్ట్ చేయనేమా? ఒక నిమిషము, నేను అది కట్ అయిపోయి నెట్. రాధారాణి గారు మనకి ఇప్పుడు
తన టెస్ట్ మనీ అందిస్తారమ్మా. ఓకే నన్ను స్టార్ట్ చేయండి సిస్టర్. రాధారాణి అందరికీ తెలుసులేరు స్టార్ట్ చేయండి జూమ్ లో సిస్టర్. అందరికి తెలుసు. ఓకే 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 సిస్టర్. అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. గత అందరికీ తెలుసు, నేను ఒక 4-5 months నుంచి దేవుడు నా జీవితంలో చేసిన మేలులు అవన్నీ ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది. 2010లో దేవుడు నన్ను కర్నూలులో ఉన్నప్పుడు రక్షించారు. నా స్నేహితురాల ద్వారా, లిల్లీ నా ఫ్రెండ్. అయితే 2010 నుంచే చెప్తాను, ఎందుకంటే చాలా లాంగ్ అయితే మనకు టైం చాలదు. 2010లో మా ఆయన చనిపోయారండి. నవంబర్ 10వ తారీఖున 2022 సంవత్సరము. అప్పుడు దేవుణ్ణి బాగా స్తుతిస్తూ ఉంటే, ఏ స్థుతులు కూడా చేస్తూ చాలా బాగుంటాయి ఆత్మీయంగా కూడా. తను చాలా అనారోగ్యంతో బాధపడేవాళ్ళు. మక్కి దగ్గర అంతా చాలా పెయిన్ ఉంటే పత్తలపల్లి హాస్పిటల్కి తిరగడము. తర్వాత తను కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. నవంబర్ 9వ తారీఖు మా చర్చి వాళ్ళది ఏదో గృహకోడికి ఉంటే అక్కడికి వెళ్ళాను. నవంబర్ 9 నైట్ అక్కడే చర్చి దగ్గరే పడుకున్నాను. తను ఆరోగ్యంగా బాగున్నారు. ఫోన్ చేసి నేను ఇక్కడే పడుకొని పొద్దున్నే వస్తానని చెప్తే సరే అన్నారు. మరి పొద్దున్నే వెళ్ళాక లాయర్ నాకు 7 గంటలో ఫోన్ చేశారు. మీరు లోన్కి అప్లై చేయాలనుకుంటున్నారు కదా, కెనరా బ్యాంక్లో 5 లక్షల లోన్కి మీరు వస్తే అవి 9 గంటల లోపల వచ్చినారంటే మేము అవన్నీ రెడీ చేస్తామన్నారు. సరే అని చెప్పేసి తొందరగా బయలుదేరుతుంటే మా ఆయన నుండి టిఫిన్ ఉప్మా అట్లా ఏం వద్దులే, అన్నము ముద్ద చేసి పప్పు చేయనంటే తను వంట చేయడంలో కూడా హెల్ప్ చేశారు 10వ తారీఖు. నేను ఇంకా వెళ్ళి లాయర్ని కలిసి మళ్ళీ సోమందపల్లికి వచ్చి పంచాయతీ ఆఫీస్లోను అట్లా 2-3 సార్లు ఆ రోజు తిరిగాను. ఆ రోజు తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడాలనిపించింది. షాలేం యూత్ గ్రూప్ లో ప్రతిరోజు కూడా ఎడార్ల సెలియర్లు అనే వాక్యం వస్తుంది. ఆ రోజు నవంబర్ 10 నేను చదివిన వాక్యంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని ఉంటుంది. నాకు ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటాను, మనసుకు చాలా భారంగా ఉంది. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, సజీవుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తవైన ప్రభువా, దయాళుడవైన దేవుడవు ప్రభా, ప్రేమ స్వరూపివైన దేవుడవు తండ్రి. నాయన ప్రభా, నీ చిత్త ప్రకారంగా, నీ సంకల్ప ప్రకారంగా నాయన తండ్రి యేసయ్య, నీ కృపను బట్టి నా ప్రభా మమ్మల్ని రక్షించి కాపాడినారు ప్రభా. నీ సొత్తుగా మమ్మల్ని చేరుకున్నారు ప్రభా. నా తండ్రి, దయగలిగిన దేవుడివైన నీవు నాయన మాకు అండగా, కోటగా, ఆశ్రయ దుర్గముగా ఉండి నా ప్రభా ఈ రోజు నా తండ్రి యేసయ్య, ఇదిగో నాయన చేరి వచ్చిన సహోదరులందరూ నా జీవితంలో నాయన మీరు చేసిన మేలులను, ఉపకారాలను పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి యేసయ్య. నన్ను సిద్ధపరచండి దయచేసి ప్రభా. నీ సన్నిధిని నా ప్రభా, నీ ఆత్మను నాయన నాకు అనుగ్రహించి బలపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ రోజు నవంబర్ 10 నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అది నవంబర్ 10 ఎర్లీ మార్నింగ్ ఈ వాక్యం చదివాను 2-3 సార్లు. ఎందుకు ఆ రోజు మనసంతా కూడా ఈ ఎడార్లో సెలయర్లలో ఈ నవంబర్ 10వ తారీఖుది మెసేజ్ చదువుతుంటే నాతోనే మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. ఎన్నిసార్లు చదివానో ఇది. ఓ నా హృదయమా, అబ్రహాములాగా నీకు దేవుడు ఒక్క వాగ్దానం ఇచ్చి ఊరుకోలేదు, వేల కొలది వాగ్దానాలు నీకు ఉన్నాయి. ముందు నమ్మి లాభం పొందిన ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు కదా. అందువలన దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడమే నీకు తగినది. ఒకవేళ ఆయన నీకు జవాబు ఇవ్వడం ఆలస్యం చేసినప్పటికీ, నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరుగుతున్నప్పటికీ బలహీనుడు అయిపోకుండా అతి శ్రేష్టమైనవి ఎలా నెరవేరుతాయంటే, దాని నెరవేర్పుకు అనువైన పరిస్థితులు లేస మాత్రమైన లేని పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై వాటిని జరిగిస్తాడు. మనం ప్రమాదంలో చిక్కుకున్న ఆఖరి దశలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇలా చేస్తేనే ఆయన జోక్యం కలగజేసుకున్నాడన్న సత్యం బయట కనిపిస్తుంది.
పైగా అలవాటు చొప్పున కంటికి కనిపించే వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా కేవలం ఆయన ఇచ్చిన మాట మీదే సర్వకాల సర్వావస్థల్లో మనం ఆధారపడాలని కూడా ఆయన ఇలా చేస్తాడు. దారి తెన్ను తోచనప్పుడు విశ్వాసం రంగంలోకి దిగవలసి ఉంటుంది. కష్టాలు ఎంత భరించరానివైతే విశ్వాసం ఉంచడం అంత తేలికైతూ ఉంటుంది. మనకై మనం తప్పించుకునే మార్గం కనపడుతున్నంత వరకు విశ్వాసం స్థిరపడలేదు. ఈ మెసేజ్ అయితే నాకేందో అర్థం కానట్ల చాలా సార్లు చదివాను. చదివినాక ఒక వచనము నాకు అదే అదే మెదులుతోంది. వంట చేస్తూ పని చేస్తూ ఉన్నా, నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరుగుతున్నప్పటికీ దారి తెన్ను తోచినప్పుడు విశ్వాసం రంగంలోకి దిగవలసి ఉంటుంది. కష్టాలు ఎంత భరించడానివైతే విశ్వాసం ఉంచడం అంత తేలికవుతూ ఉంటుందంటే, నాకు ఆ సిచ్యువేషన్ లో నా కుటుంబ పరిస్థితి, నా పరిస్థితి ఎట్లుందంటే, చేతిలో డబ్బంతా మా ఆయనకి ఆసుపత్రికి కాలు మక్కి దగ్గర చాలా వాపు వచ్చినట్లుంటే నడవలేని పరిస్థితి ఉంటే బత్తలపల్లి హాస్పిటల్ కి తిరిగాము. తర్వాత ఆశ్చర్యకరంగా అసలు తను కట్టె తీసుకొని నడిచే పరిస్థితి ఉన్నప్పుడు పాస్టర్ గారిని పిలిపించి మరి ప్రార్థన చేపించాను. చేపిస్తే ఆ మరుసటి రోజు ఉదయం లేచి నడిచేటప్పుడు ఆ కట్టె అసలు యూజ్ చేయలేదు. ఇంకా ఏంటి కట్టె లేకుండానే బాత్రూమ్కి వెళ్తున్నారంటే, అవును కదా నాకు అసలు పెయిన్ అనిపించలేదు అన్నాడు. ఇంకా తర్వాత కాలు నొప్పి అంతా పూర్తి మేలైపోయినట్లు అనిపించాక ఎవరు చెప్పారు ఏమో కంటి ఆపరేషన్ చేపించుకోమని చాలా తొందర చేశారు. నేనుండి వద్దులేండి ఇప్పుడేం కళ్ళు పర్వాలేదు కదా, ఎందుకు ఇప్పటి వరకు కాలు కోసం ఆ ప్రకారం ప్రయాసపడినారు, మళ్ళీ వెంటనే కన్ను కోసము ఎందుకు, చూద్దాంలే ఓ 2 నెలలు అంటే, లేదు లేవే అతను చేపించుకొచ్చినాడు బాగా కనిపిస్తున్నాయంటే నేను చేపించుకొస్తాను, నేను ఒకేసారి లీవ్ కూడా పెట్టేసినాను 40 రోజులు అంటూ తను రెడీ అయిపోయినాడు. సరే అని చెప్పేసి అమ్మకు చెప్పి ప్రార్థన చేపించుకొని చర్చిలోనూ ప్రార్థన చేపించుకొని ఇంకా ఒకసారి అనంతపురంలో ఉన్న ఐ హాస్పిటల్కి పోయినాం. తర్వాత పావగడ దగ్గర ఉన్న స్వామి హాస్పిటల్ అయితే బాగా చూస్తారని అంటే అక్కడ వెళ్ళి ఆపరేషన్ కూడా చేపించేసుకోవడం జరిగింది. ఆపరేషన్ కి ముందు ఏం జరిగింది అంటే, మేము ఈ లోన్ కోసం తిరుగుతున్న ప్రాసెస్ లో మా పత్రాల్లో ప్లాట్ నెంబర్ 3 అనేది లేదనమాట. లేకపోతే లాయర్ ఉండి ఈ ప్లాట్ నెంబర్ 3 అనేది మీరు యాడ్ చేస్తే దాన్ని అమ్మడానికి కానీ దాని మీద లోన్ చేయడానికి సంపూర్ణంగా అది మీ మీ సొంతం అవుతుంది, అది లేకపోతే ఎప్పటికైనా కష్టమే, ఎప్పటికైనా ప్రాబ్లమే అన్నారు. దాంతో నేను మా బావ వాళ్ళని, మా మరుదులను, మా అత్తగారికి అందరితో మాట్లాడి మా మా బావ దగ్గరికి మా ఆయన్ని పంపించాను వాళ్ళ ఊరికి. పంపిస్తే మా బావ ఒప్పుకోవడము వాళ్ళు అంతా ఒలిసి ఒకసారి మళ్ళీ ఇంకోసారి రిజిస్ట్రేషన్ లాగా ప్లాట్ నెంబర్ 3 యాడ్ చేస్తూ అది చేసాం. ఆ ప్లాట్ నెంబర్ 3 యాడ్ చేసిన రెండవ వారము మేము పావుగడకు వెళ్ళి ఆపరేషన్ చేపించుకున్నాం. చేపించుకొని మరుసటి రోజు అనుకుంటా బుధవారం మేము ఆపరేషన్ అయింది, గురువారమే పావుగడకు వెళ్ళి ఆపరేషన్ చేపించుకున్నాము. వచ్చేసినాం. వచ్చిన 2 వీక్స్ బాగున్నారు. డ్రాప్స్ వేస్తూ కన్ను కూడా చాలా బాగా మాటికి అద్దాల పైన తీస్తూ అయి చూడు ఎంత క్లియర్ గా కనిపిస్తుంది, చాలా బాగుంది అన్నాడు. తర్వాత వద్దండి బయటకి రావద్దు, అవి నరాలు చాలా సూక్ష్మంగా ఉంటాయన్నారు, మీరు బయటికి రావద్దండి 40 days రెస్ట్ తీసుకోండి అంటే చెప్పిన మాట వినే వాడు కాదు. తనే వచ్చి ఇక్కడ ఇల్లు కడతా ఉన్నాం మేము, ఆ ఇల్లు పనోళ్ళని ఎవరినైనా పిలుచుకొని పోయి చూపిస్తానంటే వద్దులే నేను వెళ్ళి చూసి వస్తాను, నేను చేస్తానంటే వినేవాడు కాదు. 2-3 సార్లు తనే అద్దాలు పెట్టుకొని అయినా కానీ ఈ కొత్తింటి దగ్గరికి వచ్చేసేవాడు. నేను ఇంకా అలాగే చూసుకుంటా ఉన్నా. ఒక 2 వీక్స్ కంతా తనకు ఈ ఈ ఈ ఇట్లా బుధవారము ఈ గురువారము నవంబర్ 10 ఆ రోజు మరి సాయంత్రం కొంచెం చెస్ట్ లో పెయిన్, ఎడమ చెయ్యి కూడా నొప్పిస్తుంది అన్నారు. నేను మామూలుగా ఎప్పుడు ఆ కాలు ఇరిగిండే నొప్పికి వాటికి పెయిన్స్ వాడుతానే ఉంటాడు అన్నట్లుగా నేను ఊరికి హాస్పిటల్కి పంపించాను. పంపించి లేదురా ఇక్కడ శ్రీధర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అతని సిచ్యువేషన్ ని చూసి చెప్పినాక మళ్ళీ కావాలంటే ఏదైనా చూద్దామంటే తను వినకుండా పెద్దమ్మ గుడి దగ్గర ఏదో మెడికల్ షాప్ ఉంటే దానికి వెళ్ళి అక్కడే పడుకునేసాడు ఒక అర్ధగంట. నేను చూసి మళ్ళీ లోకేష్ కి ఫోన్ చేసి ఏం రా హాస్పిటల్కి వెళ్ళినారు ఏం పరిస్థితి అంటే, లేదు మా డాడీ ఇక్కడ మందుల షాప్ లో పడుకున్నాడు అని. ఏంటి మందుల షాప్ లో పడుకోవడం ఏంటి అని చెప్పేసి మళ్ళీ నేను వచ్చి లేపాను. సరేనండి ఇప్పుడు పోదాం పదా ఎక్కడైనా టౌన్ లో గానీ ఎక్కడైనా చూపిద్దాము అంటే, నాకు ఆరోగ్యం బాగుందిలేండి నాకు తెలియదా నువ్వెందుకు అట్లా అని చెప్పేసి నా మాట వినలేదు. నేను ఆ డాక్టర్ ది నెంబర్ కూడా ఇప్పించుకున్నాను. కాదు మీరు మామూలు మెడికల్ షాప్ అంటే, లేదు నేను ఆర్ఎంపీ చదివాను చూస్తాలేండి బాగుంది, ఈనో ప్యాకెట్ తాగిచ్చినాను గ్యాస్ ట్రబుల్ అంతే అది ఇది అని చెప్పినాడు. ఆ మళ్ళీ లేదండి పద హాస్పిటల్ ఎక్కడైనా చూపించుకుందామని నాకు ఎందుకో భయంగానే ఉంది ఆ రోజంతా. కీడు కీడు నీకు జరుగుతుంది అన్నట్లుగా నా మనసులో ఏదో ప్రేరేపణ వచ్చేస్తున్నట్టుంటే లేపినాను. లేపితే తను కూర్చొని ఫోన్ ఇక్కడి అని ఫోన్ తీసుకొని మా పాపకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక 5 నిమిషాలకు పైన మాట్లాడి, కిరణ్ ఈసారి జీతం వస్తే నాకు ఇవ్వమ్మా, నేను
ఆ ఇల్లు కట్టుకోవడానికి వాకిన్లు కిటికీలు అన్నింటికి అడ్వాన్స్ ఇస్తాను మామకి అని మాట్లాడాడు. సరే డాడీ అని చెప్పింది. అంతసేపు మాట్లాడినాక నాకు ఇంటి దగ్గర పని అంతా నిలిచిపోయింటే, సరే ఇప్పుడు గంట పైన అయింది హాస్పిటల్లో ఉండి. బాగా మాట్లాడుతున్నాడు, బాగా కూర్చున్నాడు. ఇంజెక్షన్ వేశాడు నరానికి ఒకటి, చేతికి ఒకటి అట్లా. సరే అని ఇంకా బయలుదేరేసి లోకేష్ కి ఫోన్ చేసి తన ఇంటికి దగ్గర తీసుకొని రమ్మని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక తను మంచం మీద కూర్చున్నాడు. ఏందండి నీకు అస్సలు కొంచెం కూడా తెలివి లేదు, ఎక్కడైనా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి, నువ్వు మందుల షాప్ లో కూర్చున్నావు, ఏంటి ఆరోగ్యం గురించి నువ్వు అస్సలు శ్రద్ధ తీసుకోవట్లేదు అని చెప్పి నేను మాట్లాడితే, నీకేం తెలుసు, నాకు బాగుందిలే, మాత్ర కూడా వేసుకున్నాను తగ్గిపోతుంది, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పినాడు. సరే అని చెప్పేసి నేను ఇంకా ఆ రోజు మేము కూరగాయలు అవన్నీ తెచ్చుకున్నాము, అవన్నీ డబ్బాల్లోకి వేస్తా ఉన్నాం. పండుకుంటానని పండుకున్నాడు. నేను అవి డబ్బాల్లోకి వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చే లోపల తను ప్రాణం వదిలేసినాడు. నాకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇంకా తను విడిచిండే లోకేష్ కూడా మాకు ఇంటికి దగ్గరలోనే ఉంది తను ఉద్యోగం చేసేది, గ్యాస్ ఆఫీస్, హెచ్పి గ్యాస్ ఆఫీసు. అక్కడి వరకు కూడా పోలేదు లోకేష్. వెంటనే వచ్చి లోకేష్ ఇక్కడ రానే ఆ పిలిచేసరికే వాడు వచ్చేసినాడు. ఏమ్మా అంటే, డాడీ అసలు కదులుతా ఉండలేదురా అంటే, అప్పుడు నేను మందుల షాప్ ది నెంబర్ ఇప్పించుకున్నాను కదా, అతనికి ఫోన్ చేసినాను. సార్ ఇట్లా మీరు ఇప్పుడే ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, తను కొంచెం సీరియస్ గా ఉంది రాండి అంటే తొందరగా వచ్చాడు. వచ్చేసి ఏం లేదులేండి, మీరేం గాబరా పడొద్దు, చేతులు అట్లా తిక్కండి, నోట్లో నోరు పెట్టి ఊపిరిస్తే తగ్గిపోతుందండి. సరే అని చెప్పేసి అట్లంతా చేస్తున్నాం. నా కొడుకు నేను అంతా ఊపుతున్నాం, డాక్టర్ ఊపినాడు, కాళ్ళు చేతులు తిప్పుతున్నాము, అయినా కదలేదు. నాకు భయం వేసి ఫస్ట్ 108 కి ఫోన్ చేయరా అంటే లోకేష్ 108 కి ఫోన్ చేశాడు. అది వచ్చింది. సరే వెంటనే ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళిపోదామని నేను వెంటనే బట్టలన్నీ సర్దేసుకొని నీళ్లు పట్టుకొని నా దగ్గర 1500 ఉండే డబ్బులు అవి పెట్టేసుకొని నేను 108 కోసం ఎదురు చూస్తుంటే వచ్చేసింది. వస్తే సార్ పోదాం రండి సార్, ఫస్ట్ ఎక్కించుకోండి వెళ్ళిపోదాము అంటే వాళ్ళు టార్చ్ లైట్ తీసుకొని మా ఆయనకి కన్నుల్లోకి వేస్తున్నారు. అయ్యి అట్లా వేస్తే చాలా నొప్పిస్తుంది, వేయొద్దండి, ఫస్ట్ 108లోకి ఎక్కించేయండి వెళ్ళిపోదాము అని నేను అవసరిస్తున్నాను. మళ్ళీ నా కొడుకుని బయటకు తీసుకుపోయి, మీకు అనుమానం ఉంటే ఎక్కడైనా హాస్పిటల్లోకి తీసుకెళ్ళి కావాలంటే చూపించండి, అతనైతే లేడు అని చెప్పేసిన. చెప్పేసరికి నేను అసలు లేదు, అతను తీసుకొని వెళ్ళిపోదాం పదండి అని నేను చాలా అవసరిస్తున్నాను. నాకు అర్థం కాలేదు ఏం జరిగిందో. ఇంకా పక్కింటి వాళ్ళు వీళ్ళు అంతా వచ్చేసి తను మంచం మీద నుంచి కిందకి దించేసి కాళ్ళు అవన్నీ కట్టేసినారు. నాకు చాలా భయం వేసేసింది. మా మరిది వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తుతాను, వాళ్ళ మామూలకు ఫోన్ చేస్తే ఎవరు ఎత్తుతాను. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పాస్టర్ గారికి వాళ్ళకి ఫోన్ చేశాను, ఏం జరిగిందమ్మా అంటే, ఏమో అది ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, ఇట్లాగ ఏం మాట్లాడటం లేదు అన్న. కొద్దిసేపటికంతా తను చనిపోయాడని 6:30కంతా పూర్తిగా పడుకోబెట్టేసినారు. ఇట్లా సిచ్యువేషన్ అయిపోయినాక నేను ఇప్పుడు ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్ లో నేను ఫోటోలు పెట్టాను చూడండి. అలాగా కేవలం టాప్ ఒక్కటి పడింది అనమాట. మెట్లు కట్టడానికి అవన్నీ ఇంకా అవన్నీ కూడా కట్టెలు అవన్నీ నిలబెట్టి ఆ సిచ్యువేషన్స్ లో ఇల్లు ఆగిపోయింది. మా మామ వాళ్ళు, మా ఆయన వాళ్ళ మేనమామ వాళ్ళంతా ఆయన తోడే పోయినాడు, ఇంకెవరులే, ఇంకా ఇల్లు కట్టడము ఆగిపోతుంది, అన్ని ఆగిపోతుంది అన్నారు. అంటే నేను ఆ సిచ్యువేషన్ లో కూడా ఆ రాత్రి కూడా వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు. సరే భగవద్గీత పెట్టిద్దాము, లేదంటే అదేందో కథ చెప్తారు, సాసూరి చిన్నమ్మ కథ, అవి అట్లాంటివి ఏమైనా పెట్టిద్దామంటే, మీరు అట్లాంటివన్నీ ఏం పెట్టియకండి అని లోకేష్ కి చెప్పి, షామియానా ఒకటి వేపించి చైర్స్ ఏమన్నా తెప్పించేసేయి అని చెప్పేసి నా దగ్గర ఉన్న 1500 వేసేసినాను. అమ్మకు ఫోన్ చేసి కెజిఆవర్ ప్రసాద్ రెడ్డి అని నాకు ఆత్మీయ తల్లి గారు, ఆమెకు ఫోన్ చేశాను. ఏమి హిందూ సాంప్రదాయ ప్రకారమే చేస్తారంటే, వాళ్ళు 4 అన్నదమ్ములు ఉన్నారు మా, ఇంకా వాళ్ళ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తే అలాగే జరిగించాల్సి వస్తుంది అన్నాను. సరే అని ఇమీడియట్ గా 5000 వేశారు. మళ్ళీ మా ఫ్రెండ్ లిల్లీకి ఫోన్ చేసి చెప్పాను, లిల్లీ నా దగ్గర ఏ డబ్బులు లేవు, ఏం చేయాలా అని. తను 5000 పంపించింది. ఇంకా ఆ డబ్బులతో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. తను లేస్తే బాగుండబ్బా, ఏంటి ఇలా జరిగింది, నా జీవితంలో ఏమైనా తప్పు ఉందా, నేనేమైనా పాపం చేస్తున్నా, దేవుడు నాకేం చెప్పలేదు, తను అసలు నిజంగా చనిపోయినాడా, ఈ క్షణమన్నా లేస్తే బాగుండు అన్నట్లుగా నాకు తను నీ నీ చిత్తానుసారంగానే చనిపోయినాడో లేదా అని నాకు తెలియజేయు, లేకపోతే నా మనసు బాగుండదని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాను. నీ చిత్తమే అయితే, నా భర్త చనిపోవడం నీ చిత్తం అయితే ఇంక నేను హ్యాపీనే, నేను ఇంకా ఏడవను కూడా ఏడవను అని దేవునితో చెప్పుకుంటున్నాను ఆ రాత్రి. ఇంకా ఈ మెసేజ్ ని సెల్లో పెట్టుకొని ఎన్ని సార్లు చదివానో తెలియదు, అట్లాగే చదువుతున్నాను. పాప అనంతపూర్ లో ఎస్ఆర్ఐటి కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తుంది. ఆ అమ్మాయికి 7 గంటలకు 7:30కు అట్లా తెలియజేస్తున్నాడు.
లోకేష్ డాడీ ఇట్లా సీరియస్ అమ్మా, చనిపోయినాను అనుకుని చెప్పలేదు. ఇట్లా సీరియస్ గా ఉంది మా డాడీకి, కొంచెం తొందరగా బయలుదేరరా అని చెప్పాడు అక్కకి. తను ఇంకా వెంటనే ఇమీడియట్ గా చెప్పేసరికి వాళ్ళ చిన్నాన్న ఫోన్ చేసి, లేదు మా మీ నాన్న చనిపోయినాడు, తొందరగా బయలుదేరరా అనేసినాడు. ఇంకా ఆ పాప ఏడ్చుకుంటా వచ్చేసింది. వచ్చి నా మీద పడిపోయి చాలా ఎక్కువగా ఏడుస్తుంది వాళ్ళ నాన్న కోసం. నాకేం చేయాలో తెలియలేదు. దేవా, నా భర్త చనిపోయినాడని నువ్వు చెప్పు, నాకు ఇప్పుడు యజమానుగా నువ్వు ఉన్నావని నువ్వు చెప్పు, నేను అప్పుడు నమ్ముతాను, నేను ఇంక అప్పుడు ఏడవడం మానేస్తాను అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంకా అలాగే మన శరీరం దగ్గర కిందల నా కొడుకు నా కూతురు నేను అక్కడే కూర్చొని అలాగే పడుకున్నాము. అంటే అప్పుడు నవంబర్ 11వ మెసేజ్ రాత్రి 2 గంటలకంతా వచ్చింది షాలేం యూత్ లో. దాంట్లో గడ్డి కోసిన వీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షం వలన అతడు విజయము చేయును. ఈ నవంబర్ 10లోను ఓ నా హృదయమా అని ఉంటే, నవంబర్ 11లో కూడా ఓ హృదయమా నిన్ను కూడా దేవుడు కత్తిరించాడు. చాలా సార్లు నీ రాజు తన కొడవలితో నీ దగ్గరకు వచ్చాడు. కొడవలికి భయపడకు, వెంటనే వర్షం కురుస్తుంది. దౌర్భాగ్యపు మనసులో విచారపు కెరటాలు పొంగినాయి. రేపు అనేది నిరాశ నిండిన నిశిది అయింది. తుఫాను అదుపు లేకుండా ఎగిసింది. ఇహలోకపు సౌఖ్యాలు నోటికి చేదైనాయి. ఆశలు పేలవంగా కూలిపోతూ వ్యధ నిండిన మదిని వెక్కిరించాయి. కుములుతున్న మదిలో నిట్టూర్పును, మదిలో నిండిన శూన్యాన్ని ఎవరు ఆపగలరు, ఎవరు మాపగలరు? శాంతిని ఎవరు నింపగలరు? ఎవరి హృదయం గాయపడి పగిలిపోయిందో, ఎవరు ముళ్ళ కిరీటధారి అయి సిలువ మోసారో, మన కోసం తన జీవం ఎవరు ధారపోసారో వారి ప్రేమ వాక్కులే శాంతి ప్రదాతలు. పరమ వైద్యుడా, తేలిక చెయ్యి మా భారాలు, నీ శాంతిని మాలో స్థాపించు. తెల్లారేదాకా నీతో తిరగని, నీడలు పోయేదాకా మాకు నీడగా ఉండు. ఈ మెసేజ్ నన్ను చాలా ఆదరించండి. తెల్లారేదాకా నువ్వు నాతో ఉండు, ఇది నీ చిత్తమే. కాబట్టి నా భర్త ఇప్పుడు లేకపోయినా ఈ క్షణం నుంచే ఇప్పుడు నువ్వు నాకు భర్త అయినావు. కాబట్టి నేను ఇంకా ఏడ్చను. ఏముందో ఏం ఏం జరగాలో ఇంకా నేను ప్లాన్ చేసుకుంటాను అని నన్ను నేను ధైర్యపరచుకొని మా పాపని అట్లే దగ్గరే పండేసి ఆ పాపకు రగ్గు కప్పి ఇంకా లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి మా ఆయన అలమర అంతా వెతికాను, ఏమైనా డబ్బులు చిక్కుతాయేమో అని. తన దగ్గర ఒక 5,000 చిక్కింది. చిక్కితే అమ్మయ్య అనుకొని పొద్దున్నే లేచి తన సమాధి కార్యక్రమానికి వాటికి వీటికి అంతా ప్లాన్ చేసుకొని, ఇంకా తర్వాత నా కొడుకు స్నేహితులు వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం డబ్బు సహాయం చేశారు. వాటన్నిటితో ఏవైతే ఏర్పాట్లు చేయాలో వాటన్నింటినీ మా అత్త వాళ్ళు, మా మరుదులు, మా బావగారుల అభిప్రాయాల ప్రకారంగా వాళ్ళు ఏమేమైతే చేస్తారో అట్లాగే కానీ అని మా పాస్టర్ గారు, మా చర్చి వాళ్ళైతే ఒక్కరు ఇది వీళ్ళు రాలేదనేకి లేదండి. అంత జనం వచ్చి మరి ప్రతి ఒక్కరు చూసారు, ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత బాగున్నాడు అన్నయ్య, పొద్దున్న వరకు బాగున్నాడని, సాయంత్రం వరకు బాగున్నాడని, ఇప్పుడు ఈ క్షణం ఇట్లా జరిగిందని. మళ్ళీ పాస్టర్ గారు, ఎట్లా అమ్మా మీ పద్ధతుల్లో చేస్తారా మా పద్ధతుల్లో చేస్తారా అంటే, లేదులేండి మా బావగారు మా మరుదులు వాళ్ళంతా మైలా ముట్టు అనుకుంటారు, వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తారో అలా జరగనివ్వండి. వాళ్ళ ప్రకారము ఈ పాతింట్లో ఇవన్నీ కూడా గడిచిపోవాలా, ఇలాగే వదిలేయాలా, మనం కొత్తిల్లో అది రెడీ చేసేసుకొని వెళ్ళిపోవాలా, దేవుణ్ణి అడుగుతాను, దేవుడు ఎలా సహాయం చేస్తే అలాగా జరిగిపోవాలని చెప్పేసి దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉండిపోయాను. ఇంకా మా బాబు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. వాళ్ళ నాన్న లేని పరిస్థితిని కోలుకోలేకపోయాడు. పాప అట్టే ఇంట్లో ఉంది. నాకు కాలేజ్కి వెళ్ళిపోయింది. ఒక 4 రోజులు 5 రోజులు అట్లా ఉండి ఏవో 9 రోజులు 10 రోజులు ఉంది. వెళ్ళిపోయాక నాకు మనసు చాలా బాధ అనిపిస్తుంది. ఇంట్లో ఉండాలనిపించట్లేదు. ఏడుస్తూనే ఉండిపోయాను. ఇంకా కేజీ అమ్మకు ఫోన్ చేసి చెప్తే, బాబు వాళ్ళకు మనవడు పుట్టాడని, మా ఆయన చనిపోయిన 2వ రోజే ఇమ్ము పుట్టినాడు. అమ్మకు ఫోన్ చేస్తే రా అనింది. ఆరోగ్యం బాగుందమ్మా అంటే బాగుందనింది. సరే అని నా దుఃఖంలో అక్కడికి వస్తే అమ్మకైతే అస్సలు బాగలేదు. ఆ, మోకాళ్ళ ఆపరేషన్ చేపించుకున్నాక తొడ దగ్గర చాలా భాగం అసలు చాలా కాలినట్ల కోసుకుపోయినట్లు అయిపోయి, ఆ, అది మాంసం కనపడేటట్లా అయిపోయింది. అయినా కూడా అమ్మ ఆ, ఎంత ధైర్యంగా ఉందంటే, నేను ఈ బాధ నేను ధైర్యపరచుకుంటున్నాను కానీ ఆ లోపలేమో ఆ బాధను భరించలేకపోతున్నాను. అమ్మని చూస్తే కాలికి అంత గాయమైంది, హెల్త్ బాగాలేదు.
4:30కే స్నానం చేసేస్తుంది, 5కే స్నానం చేసేస్తుంది, ప్రార్థనకి సిద్ధపడిపోతుంది, 5 నుంచి 6కి ప్రార్థన చేసుకుంటుంది. నేను ఆ అమ్మ సిచ్యువేషన్ చూసి కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను. లేదు నేను కూడా ఇలాగే ధైర్యంగా ఉండాలా అని ఇట్లా ఇట్లా నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను. చేసుకున్నాక ఒక 4 రోజులు 5 రోజులు అమ్మ దగ్గర ఉండి, సరే ఇంకా ఇంటికి వెళ్తానని నాకు ఆ అమ్మ మంచి మాటలతో నన్ను ధైర్యపరిచింది. అప్పుడు నేను కూడా చాలా విషయాల్లో నేను ధైర్యపరుచుకున్నాను నన్ను నేను కూడా. అవును, దేవుడు నన్ను చాలా ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రత్యేకంగా ప్రేమించాడు, నేను దేవునికి చాలా ప్రత్యేకమైన దాన్నే. కాబట్టి దేవుడు నేను సంతోషంగా ఉండడానికి నాకు భర్తనిచ్చాడు, నేను సంతోషంగా ఉండడానికి నాకు పిల్లల్నిచ్చాడు. ఆమ్, మా ఆయనకు ఎన్నోసార్లు చెప్పాను కానీ ఫస్ట్ వినలేదు. కానీ లాస్ట్ ఛాన్స్ లో మా ఇంట్లో గృహ కూడికలు కలగడానికి మా ఆయన ఒప్పుకునేవాడు. తనగా కూడా ప్రార్థన చేపించుకున్నాడు, కొన్ని సార్లు దేవుని గురించి తను విన్నాడు. కాబట్టి నాకు అవన్నీ చూడ హ్యాపీ అనిపించింది. అనిపించి దేవుడు తను నాకు పాజిటివ్ గానే బాగా మంచిగా ఆ, ఆ, నమ్మినాడు అని చెప్పి నేను సంతోషించాను. కాబట్టి ఆ విషయాలను బట్టి దేవుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించాను. దేవా, ఇప్పుడు నా భర్త చనిపోయాడు, సర్వశక్తి కలిగిన దేవుడు అయిన ఇప్పుడు నువ్వు నాకు భర్తగా ఉన్నావు కాబట్టి ఏ ఏ విషయాల్లో అయితే నా కుటుంబం లోటుల్లో ఉందో, ఏ ఏ విషయాల్లో అయితే నాకు కావలసిన అవసరాలు అక్కర్లు ఉన్నాయో వాటన్నిటిని నీకు అప్పగిస్తున్నాను. నేను కానీ నా భర్త కానీ చేయలేని పనులన్నీ ఇప్పుడు నా కుటుంబానికి యజమానివై నువ్వు చేయాలి. నాకేం చేస్తావో నాకు తెలియదు, అందరు నీకు చెప్పేస్తున్నాను. నాకైతే ఇంక వేరే భారం కానీ వేరే బాధ కానీ నేను ఇంకైతే పడలేను అని చెప్పేసి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాను. నా భర్త చనిపోయినందుకు కూడా నీకు స్తోత్రం, ఇప్పుడు నువ్వు నాకు సృష్టికర్తవైన నా దేవుడివైన నీవే నువ్వు నాకు భర్తగా ఉన్నా కాబట్టి నేను నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్పేసి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాను. ప్రారంభించాక ఆ అమ్మ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి నా కొడుకు ఆ రోజు నైట్ ఫుల్ గా తాగేశాడు. అంతకు ముందు కూడా 2 సార్లు నేను లేని ఈ 5 రోజుల్లో కూడా మందు తాగేశాడంట. నేను ఆ సిచ్యువేషన్ కూడా తట్టుకోలేకపోయాను. దేవా చూడు, నన్ను నేను ధైర్యపరచుకొని అనంతపురం నుంచి వచ్చాను. ఇప్పుడు చూస్తే నాకు ఇంకా నా కొడుకు ఇలాగ అయిపోయినాడు, నా భర్త తాగి తాగి తన శరీరాన్ని ఎంతో ఇబ్బంది పెట్టుకున్నాడు. ఇప్పుడు బాబు ఇట్లయితే నేను ఎవరి కోసం బతకాలి, నా చేత కావట్లేదు కాబట్టి నేను అసలు ఇంకా చచ్చిపోవడమే మేలు అనిపించేసింది. రాత్రి 11 గంటల్లో పాస్టర్ అమ్మకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇంకా ఆమె అదే తను లిఫ్ట్ చేసి, ఏంటి ఎప్పుడు వచ్చినావు అసలు అనంతపురం నుంచి అంటే, ఈ రోజే వచ్చాను, బాబు ఫుల్ గా తాగేశాడు, నాకు ఏం చేయాలో తోచటం లేదు, భయం వేసేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, పిల్లల కోసమే కదా నేను బతుకున్నాను, పిల్లలు ఇట్లా అయిపోతే ఏం చేయాలా అని చాలా ఏడ్చేశాను. భర్త చనిపోయినప్పుడు కంటే ఎక్కువ ఏడ్చేశాను బాబు తాగినప్పుడు. అసలు దిక్కు తెలియని పరిస్థితి అయిపోయింది. పాస్టర్ అమ్మ చాలాసేపు ఒక 1 అవర్ పైన నాతో మాటికి ఫోన్ నేను కట్ చేసి ఊరికైపోయినా కూడా తనే 2 3 సార్లు ఫోన్ చేసి నన్ను ధైర్యపరిచింది. ఇంకా కార్యక్రమాలు ముగిశాక నేను అసలు నేను ప్రార్థనలో కూడా నా భర్తని రక్షించు, పిల్లల్ని రక్షించు అని చెప్పడమే అలవాటుగా వచ్చేసేది అనమాట. ఒక 10 15 రోజులు నా ప్రార్థనలో కూడా మా ఆయన ఉండేవాడు. నాకు మళ్ళీ అతను లేడు కదా అని నన్ను నేను కన్విన్స్ చేసుకొని మళ్ళీ ప్రార్థన చేసేదాన్ని. ఇట్లా ఉన్నాక ఇంకా జనవరికంతా నాకు లేదు ఇంకా ఖచ్చితంగా ఇల్లు కట్టడం ప్రారంభించాలా అని అనుకొని దేవునికి ప్రార్థన చేసి, దేవా ఇల్లు కట్టడం స్టార్ట్ చేయాలి, ఇల్లు పూర్తి చేసేసుకోవాలి, ఎట్లయినా కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి పాస్టర్ గారిని అడిగి, పాస్టర్ గారు ఒకసారి రాండి, కార్పెంటర్ ని మాట్లాడదాము, వాకింట్లో కిటికీలు అని చెప్పినాను. డబ్బులు ఉన్నాయి అమ్మా అని. దేవుడు ఏదో రకంగా సహాయం చేస్తాడులేండి, నాకు ఈ పాత ఇంట్లో కానీ ఉండాలని అనిపించటం లేదు, కాబట్టి ఫస్ట్ మనం దేవుడు మనకు అది ఇల్లు మనకు శాంక్షన్ చేసేసినాడు, దేవుడు మనకి శాంక్షన్ చేసేసినాడు, ఖచ్చితంగా మనం ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాము. కార్పెంటర్ ఎవరినైనా మాట్లాడండి, మా మేనమామే మీకు ముందు కట్టాడు కానీ అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుంటాను లేదు, నాకు జ్వరం వస్తుంది, చెయ్యి మిషన్ లో పెట్టినాను, గాయాలైన ఎంత చెప్తున్నాడు, వేరే కార్పెంటర్ ని మాట్లాడదాం అనేసరికి పాస్టర్ గారి ఇంటి దగ్గరికి బాలన్న అనే కార్పెంటర్ ని పిలిపించారు. అతను వచ్చినప్పటికి ఇప్పుడు మీకు ఫోటో పెట్టాను అలాగుందనమాట. ఊరికే ఇంట్లో ఒకటి అయింది, టాప్ అయింది, ఇంకా మెట్లు కట్టడం కానీ ఏం కానీ పూర్తిగా కూడా కాలేదు. అతనికి చెప్పి, ఇదండి ఆ, మన సంఘానికి వచ్చే ఈ సిస్టర్ చాలా ఇబ్బందుల్లో ఉంది, భర్తను కోల్పోయింది, మరి ఇంటికి చూస్తే 8 కిటికీలు ఉన్నాయి, 2 మెయిన్ వాకిట్లు ఉన్నాయి, వాటికి డోర్లు కావాలా, టేక్ డోర్లే చేపించండి, పర్వాలేదు దేవుడు సహాయం చేస్తాడు, ఇంకా బెడ్రూమ్లకి 2 కావాలంటే కొనుక్కొచ్చి పెడదాము అని చెప్పేసి మాట్లాడితే, బాలన్న సరే అమ్మా ఇట్లా 60,000కు ఒప్పుకుంటా అన్నాను మీకు కాబట్టి
సరే అడ్జస్ట్ చేస్తాలేండి, తయారు చేసేస్తాను అని చెప్పి అడిగాడు. మాకు జనవరి 1వ తేదీ డ్వాక్రాలో లోన్ శాంక్షన్ అయింది. 1,20,000 వచ్చింది. నేను పని ప్రారంభించేసినాను. అప్పటికి నా చేతిలో కొంచెం డబ్బు ఉంటే ఆ డబ్బుతోను ఈ ఇట్లే పని ప్రారంభించేసాను. మా ఆయనది ఎల్ఐసి కూడా నేనే కడతా వచ్చాను. 2 సంవత్సరాలు కట్టాక 3వ సంవత్సరంలోనే లోన్ శాంక్షన్ అయింది. అంటే లోన్ కాదు, మా ఆయన చనిపోయిండే దాని మీద 1,10,000 వచ్చింది. వస్తే ఆ డబ్బుతోను కాంపౌండ్ కట్టేసి ఇంటి పని స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసేసినాక ఇంకా కాంపౌండ్ అయిపోయి గ్రానైట్ వేపించి కలర్ లేపించి అంతా చేసేసరికి బాలన్న ఆ, తను ఆటోలో వేసుకొచ్చాడు. ఆ ఆ సిచ్యువేషన్ కి అతనికి మర్చిపోయిందంట. అసలు నేను ఇట్లా చేసిస్తాను అన్నప్పటికి ఉన్న ఇంటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది అని అనుకున్నాడు. అప్పుడు గేట్ పెట్టిస్తున్నాను అతను వచ్చేటప్పటికి. ఆ గేట్ కూడా నాకు కేజీ అమ్మ వల్ల పెద్ద కొడుకు అమెరికా నుంచి ఆ ఆ వీక్ లో వచ్చారనమాట. అప్పుడు నేను అనంతపూర్ వచ్చాను బాబుని చూద్దామని, పెద్ద బాబుని. అప్పుడు అతను గేట్ కి నాకు సహాయం చేశాడు. ఆ డబ్బులతో నేను గేట్ పెట్టిస్తా ఉన్నాను. బాలన కార్పెంటర్ వచ్చి, అక్క నిజంగా ఇది మీ ఇల్లేనా, ఏంటక్క ఇంత అద్భుతంగా తయారైంది అని ఆశ్చర్యపోయాడు. లేదు, దేవుడు సహాయం చేస్తున్నాడు, ఆయనే ఇల్లు కడుతున్నాడు అని మాట్లాడేసరికి అతను ప్రైజ్ అలాడని ఫస్ట్ పాస్టర్ గారిని రమ్మంటారు ఉండమని, పాస్టర్ గారు వచ్చాక అక్కకి దేవుడు చాలా సహాయం చేస్తున్నాడు, పూర్తి అయిపోతే ఇంట్లో చేరుకుంటే బాగుంటుంది అన్నాడు. అంటే సాధ్యమైన తొందరగా చేసేయండి అక్క, తొందరగా వచ్చేసాలే ఇంటికి అన్నాడు. అనేసరికి ఇంకా బాలన్న కూడా తొందరగా ఉండి ఒక 3 days మా ఇక్కడే ఉండి అన్ని కట్ చేసుకొనేసి అన్ని ఇంకా వాకిన్లు అన్ని పెట్టియడం అంతా అయిపోయింది. కరెక్ట్ గా మా ఆయన చనిపోయిన 7వ నెలకే మేము గృహప్రవేశం చేసేసినాం, మే 13. ఇది నిజంగా ఒక అద్భుతము. ఆ దేవుడు నా కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చాడని చెప్పి దేవుణ్ణి స్తుతించినాను. గృహప్రవేశం కూడా చిన్న బనగా కాదు, చాలా అద్భుతంగా చాలా గ్రాండ్ గా జరిగింది. జరిగేసరికి మా మరుదులు వాళ్ళు కొంతమంది ఊరిక వచ్చి చూసిపోయారు అసలు భోజనం చేయకుండా. అంటే అప్పుడైనా ఎవరినైనా అంటే నేను ఏ గృహప్రవేశం చేయకూడదు కదా విధవరాలని అన్నట్లుగా వాళ్ళని ఎవరినైనా కూర్చోబెట్టి సత్యనారాయణ వ్రతం అట్లాంటివి ఏమో చేపిస్తానేమో అని అట్లంతా భావించినారు. కానీ లేదు, దేవుడు నాకు ఇచ్చిన ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహారాధన కానీ ఏం కానీ చేయకూడదు అని చెప్పినాక గృహప్రవేశం కూడా చాలా బాగా జరిగింది. పాస్టర్ గారు అందరు రావడము, ప్రార్థన చేయడము, ఆ విధంగా గృహప్రవేశం జరిగేసరికి నాకు నాకు చాలా హ్యాపీగా అయిపోయింది. ఆ తర్వాత సరే, మా అమ్మాయి అప్పటికే ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది, మంజునాథ రెడ్డి అని. ప్రేమిస్తా అంటే నేను అతనితో మా అబ్బాయితో మాట్లాడినాను. మంజునాథ రెడ్డి, మీరు వివాహానికి ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అడిగాను. అడిగితే, అక్క మీరు హిందువులు అంటే నేను ఒప్పించగలను, మీరు పద్మశాలి అంటే ఒప్పించగలను, మీరు ఏమి పుట్టినప్పటి నుంచి మీరు అసలు క్రిస్టియన్స్ కాదు కదా, కాబట్టి దానికి అభ్యంతరం ఏముంది, మీరు హిందువులని చెప్పండి, అప్పుడు నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. మా అమ్మ వాళ్ళు, మేము రెడ్డిస్ కదా, మా నాన్నకు ముందే చాలా సెంటిమెంట్లు ఎక్కువ, అటు 7 తరాల చరిత్ర ఇటు 7 తరాల చరిత్ర చూస్తాడు అంటే నాకు కోపం వచ్చింది. ఏంటి నువ్వు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అవన్నీ చూడడానికి నువ్వేం మా అన్న కొడుకో మా తమ్ముడు కొడుకో నిన్ను నీకు ఇచ్చి మాట్లాడడానికి, నువ్వు ఈ ప్రకారంగా మాట్లాడే పని అయితే నువ్వు చేస్తున్నది లవ్ మ్యారేజ్, నువ్వు నీ పాసిబుల్ ప్రకారం నువ్వు ఒప్పించుకోవాలా, కాబట్టి నువ్వు నా కూతుర్ని మర్చిపోవడం మంచిది. నేను ఇప్పుడు నువ్వు వాళ్ళకి మీ వాళ్ళకి ఒప్పించినా కూడా నేనైతే నా కూతుర్ని ఇవ్వను ఇంకా, కాబట్టి నువ్వు మా పాపతో అస్సలు మాట్లాడకు ఇంకా అని చెప్పేసి ఆ పాపని ఆ పిల్లని కూడా చాలా కోప్పడినాను. వాళ్ళు కూడా ఎప్పుడు ఫోన్ చేశారంటే జూన్ 2వ తేదీ ఫోన్ చేశారు. మే 13 హౌస్ ఓపెన్ అయింది. జూన్ 2 నాకు జూన్ 2 నా మ్యారేజ్ డే, నా బర్త్డే ఒకే రోజు అన్నమాట. నేను ఆ దుఃఖంలో ఉన్నాను. అసలు జూన్ 2 నాకు చాలా బాధగా ఉంది. అసలు ఆ దుఃఖానికి నాకు జ్వరం వచ్చేసినట్లుంది. ఆ సిచ్యువేషన్ ని నేను ఫేస్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ మ్యారేజ్ డేలో, నా భర్త లేని మ్యారేజ్ డే ఇది నాకు, నా భర్త లేని పుట్టినరోజు ఇది నాకు అని ఆ దుఃఖాన్ని నేను మెయింటైన్ చేసుకుంటా అంటే, వాళ్ళిద్దరు ఆ సిచ్యువేషన్ లో నాకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాట్లాడి ఇట్లా మాట్లాడేసరికి నేను ఇంకా అసలు భరించలేకపోయాను. మా పాపతో కూడా చాలా కోప్పడినాను. కోప్పడి, ఇంకా అబ్బాయి నేను మర్చిపోమ్మా, నువ్వు దేవుడు మనకు వేరే మంచి సంబంధం ఇస్తాడు, నీకు ఏది తక్కువ కానేడు, నన్నే ఇంత బాగా చూసుకుంటున్న దేవుడు నా బిడ్డలకి ఎందుకు తక్కువ చేస్తాడు, దేవుడు చాలా చక్కగా చూసుకుంటాడు, దేవునికి ప్రార్థన చెయ్యు అని చెప్పి మా పాపని మాట్లాడినాను. మాట్లాడితే అబ్బాయితో మాట్లాడవా అమ్మ అంటే మాట్లాడను అనింది. నేను మళ్ళీ మంజునాథ్ రెడ్డికి మళ్ళీ 2-3 days ఆగాక మళ్ళీ ఫోన్ చేసి, ఏం మంజు, నువ్వు మా అమ్మాయితో మాట్లాడడం మానేసినావంటే, అక్క మీరు చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడడం మానేశాను అని. నువ్వు మాట్లాడడం మానేయడం కాదు,
నా బిడ్డను పూర్తిగా మర్చిపోతానని, ఈ వివాహం జరగదని చెప్పి నువ్వు మా అమ్మాయిని ఒప్పించు అని చెప్పిన. అలాగేనండి, నేను మాట్లాడిన, ఇంకా మీ పాపను వదిలేస్తున్నాను అని కూడా అన్నాడు. అంటే సరే అని చెప్పేసి ఇంకా నేను వేరే సంబంధాల కోసం ప్రయత్నం చేశాను. అమ్మ, నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడను, నాకు మంజునే కావాలా, అసలు నువ్వు వేరే సంబంధం చూసినా నేను క్రిస్టియన్ కాదు, నేనేమన్నా అది ఏంటి మత మార్పిడి చేసుకున్నాను అది ఇది అని చాలా రాంగ్ గా మాట్లాడింది. మాట్లాడితే సరేలే అని చెప్పి, మంజుతో మాట్లాడలేదా అంటే, మాట్లాడలేదు మా, నువ్వు మాట్లాడొద్దన్నావు కాబట్టి నేను మాట్లాడలేదు, నేను నీ మాట కట్టుబడే ఉంటాను అనింది. సరే మరి విడిచిపెట్టేసింది అనుకొని 1 ఇయర్ అయిపోయింది. తను మాట్లాడలేదంటుంది, ఆ అబ్బాయి మాట్లాడలేదంటుంది. సరే ఏమోలే, వేరే సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దాం అన్నట్టుగా నేను చూస్తే, మా ఇంటికి ఒక మంచి సంబంధం వచ్చిందండి. గవర్నమెంట్ లాయరు, మా పద్మశాలిలోనే. అబ్బాయి మా అమ్మాయిని కూడా చాలా ఇష్టపడినాడు. ఆ అది భోగి జనవరి 13వ తేదీ మా ఇంటికి వచ్చారు. ఆ ఆ, చాలా సంతోషించాడు. ఆ అబ్బాయి కూడా దేవుని నమ్ముకున్నాడు. వాళ్ళ కుటుంబంలో కూడా దేవుని నమ్ముకున్న పిల్లలు, దేవ సేవకులు, మంచి ఎంప్లాయీస్ అంతా చాలా బాగున్నారు. సరే అని చూస్తే మా అమ్మాయి అస్సలు ఇష్టపడలేదు. చాలా బాధ పెట్టేసింది ఆ విషయంలో మాత్రం నన్ను. నాకు నా మాట కానీ ఏం కానీ వినలేదు. సరే అని వాళ్ళు 2, 3 రోజుల తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తానన్నారు. సరేలేండి, ఇప్పుడు మా ఆయన చనిపోయి 2 ఏళ్ళు ఉంది కదా, మేము ఇంకా ఏం డిసైడ్ చేసుకోవటం లేదు మ్యారేజ్ కోసము, 3 ఏళ్ళు పడినాక ఏమైనా ఆలోచన చేస్తాను, ప్రార్థన చేసుకుందాంలేండి అని చెప్పినాను వాళ్ళకు. సరే అని ఇంక వదిలేశారు. నేను ఈ అబ్బాయితో కూడా మళ్ళీ మాట్లాడినాను, ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి నేను మా పాపతో మాట్లాడినాను. మాట్లాడితే, లేదమ్మా, నేను చేసుకుంటే నేను మంజునాథ్ రెడ్డిని పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఏ సంబంధం చూసినా నేను ఇంకా చేసుకోను అని చెప్పింది. చేస్తే, ఇట్లా కాదు కిరణ్, నువ్వు ప్రేమించాక ఆ అబ్బాయి మన నెగటివ్స్ ని ఒప్పుకోవాలా, మన పాజిటివ్స్ ని ఒప్పుకోవాలా. మనం క్రిస్టియన్ లవ్ చేసిండేదే లవ్ అంటారు. మరి అట్లాంటప్పుడు మనం ఎట్లుంటే నీకేంటి, నువ్వు వెళ్ళేది వాళ్ళ ఇంటికి, మా ఇంటికి కాదు కదా, కాబట్టి నిన్ను వాళ్ళు ఒప్పుకోవాలా, నిన్ను వాళ్ళు పెళ్లి చేసుకోవాలా, ఇట్లా చేయకూడదు అని చెప్పేసి నేను మాట్లాడినాను. మాట్లాడితే, అట్లా కాదు, నేను ఆ అబ్బాయినే ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. నాకు చాలా బాధ అనిపించింది. ఏంది అమ్మా ఇట్లా చేస్తుంది, నువ్వు ఇట్లా ప్రవర్తించొద్దమ్మా, నువ్వు కొంచెం ఆలోచన చెయ్యు, వివాహం అనేది ఒక్కసారి లైఫ్ లో జరుగుతుంది, ఆ తర్వాత నువ్వు ఏదన్నా ఇబ్బందికి గురైతే ఎవరు మాట్లాడతారు, మనకి ఎవరు సపోర్ట్ ఉంది చెప్పు, అటు నీ మేనమామలు కానీ, చిన్న ఆయన పెద్దనాయన కానీ, ఎవ్వరు కానీ సపోర్ట్ లేరు, నేను, లోకేష్, నువ్వే కదా మన కుటుంబము, ఎవరున్నారు మనకు పెద్ద దిక్కుగా, ఎవరున్నారు మనకు, ఏదైనా చెడు జరిగినా మంచి జరిగినా మన కోసం మాట్లాడడానికి అసలు ఎవరున్నారు కిరణ్, నిర్ణయం తీసుకోవాల్సింది మనమే, ఆ దాన్ని అనుభవించాల్సింది మనమే, ఒకసారి బాగా ఆలోచన చేయంటే, నువ్వెన్నన్నా చెప్పమ్మా, నేను మాత్రం వినలేదు అని లాస్ట్ నా మీద పోలీస్ కేసు కూడా పెడతాననేది నేను మాట్లాడుతా ఉంటే. లేదమ్మా, పోలీస్ స్టేషన్ కైనా మేము పెళ్లి చేసేసుకుంటాము, అది ఇదని కొంచెం రాంగ్ గా మాట్లాడేసరికి నాకు చాలా బాధ అనిపించింది. సరే ఎట్లయితే అట్లా కాకుండా అని చేసి ఆ అబ్బాయిని మాట్లాడితే, చూడు నువ్వు మీ నాన్నని వాళ్ళందరినీ ఒప్పించి మా ఇంటికి పిలుచుకొని రావాలా అని చెప్పినాను. చెప్తే సరే అని ఆ అబ్బాయి, ఇంకా మీరు క్రిస్టియన్ అనే చెప్పాను అన్నాడు. క్రిస్టియన్ ఇంటి బిడ్డను మీరు తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాల్సి వస్తది. మేమైతే పెళ్లిలో కానీ, ఏ విషయంలో కానీ మీకు తల వంచి విగ్రహారాధన అయితే మేము చేసేయలేదు. ఆ పెళ్లి కూతురు చేసినప్పుడు కూడా మేము ఏ విధమైన గుడికి ఆ అమ్మాయిని అయితే పిలుచుకొని వెళ్ళలేదు. మా అమ్మాయిని తీసుకొని వస్తాను, నువ్వు వివాహం చేసుకోవచ్చు అని చెప్పినాను. చెప్తే, అలాగే నేను ఒప్పిస్తాను, మీరు ఎట్లా చెప్తే అట్లా ఒప్పిస్తాను, కావాలంటే క్రిస్టియన్ పద్ధతుల్లో కూడా నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అన్నాడు. సరే ఇప్పుడు పోయి మీ నాన్నతో మాట్లాడని చెప్పినాను. చెప్పాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్స్ అన్ని చెప్పాడు. చెప్పాక వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న, ఆ అబ్బాయి ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చినప్పుడు నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడడానికి వాళ్ళని పిలిపించాను. పిలిపిస్తే వాళ్ళు మాట్లాడినారు. ఏమప్పా మీ ఇంట్లో అందరికి ఇష్టమేనా అంటే, మా అందరికి కూడా ఇష్టమే, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మా అందరికి ఇష్టమే, మా భార్య కానీ మా కూతుర్లు కానీ అసలు కిరణ్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, మంచిగా పెళ్లి చేసుకుంటాం అన్నారు. అని చెప్పేసినాక సరే అని వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ గృహప్రవేశానికి రమ్మని మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చారనమాట తండ్రి కొడుకులు. వస్తే, సరే కిరణ్, మనము ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వచ్చి, ఇద్దరు వచ్చి ఆహ్వానించినారు కాబట్టి మనం వెళ్దాము, 7:30 6 గంటలకు గృహప్రవేశం అయిపోతుందని, సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అవుతుందని ఉందన్నమాట. ఉంటే, సరే కిరణ్, మనము అవన్నీ అయిపోనీలే, 7:30 8 గంటలకు అట్లా పోదాంలే, మనము వాళ్ళ కార్యక్రమాలు కూడా అట్లా ఇట్లా జరుగుతా ఉంటాయి, కొంచెం అట్లా ఇట్లా పోదాంలే మనము అని చెప్పి నచ్చ చెప్పినాను.
చెప్తే ఆ అమ్మాయికి హృదయం నిండా బాధ ఎక్కువైపోయింది. బాధ ఎక్కువైపోయి ఏంటి మా అమ్మ వస్తానంటా ఉంది అని ఎందుకో నన్ను చాలా రాంగ్ అర్థం చేసుకుంది. అర్థం చేసుకొని నాకు ఆ సంతోషంగా ఉంది. ఎందుకంటే బిడ్డను పెళ్లాడడానికి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వచ్చారు కదా అన్నట్లుగా. వచ్చాక సరే అని కిరణ్‌ని తీసుకొని చర్చికి వెళ్లి ప్రార్థన చేపించుకుందామని చెప్పేసి మాట్లాడినాను. మా పాపని పిలుచుకొనొస్తే, "కిరణ్ నీకు ఏమని ప్రార్థన చేయాలా?" అని మా పాస్టరమ్మ అడిగింది ఇందిరమ్మ. అడిగితే నాకు ఇదేది డాక్టరేట్ చేసేకి పీహెచ్‌డీలో సీట్ రావాలని చెప్పి ప్రార్థన చేయండి అనింది. నేను మా పాపతో ఏమ్మా చల్లకొచ్చి ముంత దాస్తన్నామని చెప్పేసి మంజునాథ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా! ఆ విషయం కోసము నీ వివాహం ఎట్లా అని చెప్పేసి దేవుని దగ్గర ఆ విషయాన్ని పెట్టి మనం ప్రార్థన చేయాలా? ఇప్పుడు చదువు గురించి, ఎగ్జామ్ గురించి ఏంది నువ్వు మాట్లాడేది? మనము రేపొక్క రోజు ఇంట్లో ఉంటాం. మర్నాడు గృహప్రవేశానికి ఎళ్ళాలి కదా! అని చెప్పాను. అంటే వెంటనే మా పాప ఉండి కాదక్క మా అమ్మ వస్తానంటాంది. మా అమ్మ వస్తే అంతా పెంట పెంట చేసేస్తుంది. యేసు ప్రభు అని, అదని, ఇదని అన్నీ మాట్లాడుతుంది. వాళ్ళేమనుకుంటారు? వాళ్ళు రెడ్డీస్ కదా! మా అమ్మ మాట్లాడేది అవన్నీ ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారేమో, నన్ను పెళ్లి చేసుకోరేమో అంటే, మీ అమ్మ అట్లంతా నీ లైఫ్‌ని చెడబెట్టడానికి ఎట్లా ఆలోచన చేస్తుంది కిరణ్? ఒకవేళ మీ అమ్మ పద్ధతి మీ అమ్మ చెప్పొచ్చు. వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకుంటామంటే అవన్నీ మాట్లాడడానికి కదా! అంటే, లేదు అసలు మా అమ్మ రావడమే నాకిష్టం లేదని చెప్పేసి పాస్టర్ అమ్మతో గూడా చానా మాట్లాడాను. మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. ఇదేంటిది నేనొస్తే పెంట పెంట చేసేస్తానంటే, నేనే కదా అక్కడ వాళ్ళెవరైనా మాట్లాడాలంటే తల్లిగా నాతో కదా వాళ్ళు మాట్లాడతారు. తండ్రి లేరు కాబట్టి మెయిన్ నన్నే కదా మాట్లాడతారు అని చెప్పేసి మా పాపని కోప్పడి, "సరే అమ్మా నేనస్సలు రాను" అంటే, "లేదులేమ్మా నన్ను క్షమించమ్మా. నువ్వు రా అమ్మా, నువ్వు రా అమ్మా" అని అప్పుడు ఏడుస్తాంది. నేను మరుసటి రోజు ఆఫీస్‌కెళ్ళిపోయినాను. ఆఫీస్‌కెళ్ళిపోతే, "అమ్మ రా అమ్మా రేపు వెళ్ళాలి కదా! రా అమ్మా" అనింది. "ఏం వద్దులే కిరణ్ రానని నేను చెప్పేసాను కదా! నువ్వు వాళ్ళతో చెప్పు. వాళ్ళు రెడ్డీస్ కదా! వాళ్ళకి చెప్పు. మా అమ్మొచ్చిందంటే అంతా పెంట పెంట చేసేస్తుంది. కాబట్టి నాతోనే మాట్లాడేయండి. పెళ్లెప్పుడు పెట్టుకుందామో, లగ్నాలెప్పుడు పెట్టుకుందామో కూడా మనం మనం మాట్లాడేసుకుందాము. మా అమ్మ ఎందుకులే అని చెప్పేసి నువ్వు మాట్లాడేసేయమ్మా. నువ్వే పెళ్లి పెద్ద. నీ పెళ్లి నువ్వే చేసుకో అని చెప్పేసి. చెప్పేసరికి ఇంకా ఆ అమ్మాయి అంత ఏడుపులో కూడా వాళ్ళ గృహప్రవేశం ఉంటే, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకొని మరి 3:30కి లేసేసింది. లేసేసి తలస్నానం చేసేసి, పట్టు చీర కట్టుకొని, రెడీ అయిపోయి 5:30కే లోకేష్‌ని లేపి, "ఒరేయ్! మొహం కడుక్కోరా తొందరగా నన్ను ఇడిసొస్తూ" అని చెప్పేసి వాడిని బయలుదేరేసుకొని 6 గంటల లోపల వాళ్ళు ఎళ్ళిపోయేసినారు. ఆ పాపని ఒక్కతే పిలుచుకొని ఎళ్ళిపోయినారు. నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను. పని చేసుకున్నాక అక్కడికి పోయాక అందరూ "మీ అమ్మ రాలేదా? మీ అమ్మ ఎంతసేపటికి బయలుదేరొస్తది? మీ అమ్మ వస్తేనే కదా ఏదైనా మాట్లాడేది. మీ అమ్మని రమ్మని చెప్పు" అన్నారంట. అప్పుడు ఇంగ ఆ పాప ఫోను చేయడం స్టార్ట్ చేసింది. "అమ్మ నువ్వు రానే రావాలంటమ్మా. నువ్వు రానే రావాలంటమ్మా" అని. "నేనెందుకు పాపా? నువ్వు మాట్లాడు పో. ఎప్పుడు ముహూర్తాలు పెట్టేసుకుంటామో చెప్పి, నీ లగ్న పత్రిక అయిపోయినాక నాకొక ఫోటో పంపించు. అప్పుడు చేసుకుంటామని" చెప్పేసి హ్మ్. లగ్న పత్రిక రాసేసేయి అని చెప్పేసి లగ్న పత్రిక రాసేసుకొని ఫోను చేయమ్మా అంటే, మళ్ళీ మంజునాథ్ రెడ్డి ఫోను చేసినాడు. "అక్క మీరు ప్లీజ్ అక్క ఆ పాప అనిండే మాటలు మనసుకు పెట్టుకోవద్దండి. మీరు రాండి" అని చెప్పేసి మాట్లాడినాడు. మాట్లాడితే, ఇంకా సరేలే మంజు నేను ఆ పాపతో అట్లా మాట్లాడుతున్నాను. నేను రాకపోతే అక్కడ ఎవరు పెళ్లి గురించి మాట్లాడతారు. నేను ఖచ్చితంగా వస్తాను. ఆ పాప తెలివి తక్కువ నాతో వాదిస్తోందని చెప్పి అట్లా చెప్పానంతే. నేనొస్తానులే 11 గంటలకొస్తానని చెప్పు మీ నాన్నకి అని చెప్పాను. చెప్పినాక లోకేష్ డ్యూటీకెళ్ళిపోయి వాడిని 10:45కి అట్లా రమ్మని చెప్పేసి, నేను, నా కొడుకు కలిసి వాళ్ళ గృహప్రవేశానికి పోయాం. ఆయాలకి ఇంక భోజనాలు జరుగుతున్నాయి. భోజనాలన్నీ అయిపోయినాక నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టి, వాళ్ళ ఇంట్లోకి నన్ను పిలుచుకొని "పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నారు" అన్నారు. "మాకు డబ్ మాకు డబ్బివ్వండి మేము పెళ్లి చేస్తాము" అన్నారు. అంటే ఎక్కడ చే ఎ ఎంత ఇవ్వాలా? ఎక్కడ చేయాలనుకుంటున్నారన్నారు. అంటే ఇప్పుడు మేము గృహప్రవేశం చేశాము. గృహప్రవేశానికి కూడా ఖర్చు పెట్టేసినాము. కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు. కానీ పిల్లలు ప్రేమించుకున్నారు కాబట్టి మేము ఒప్పుకున్నాము. మీరు ఈ ఇంటికి ఆడబిడ్డ అయితారు కదా! మీరే ఖర్చు పెట్టి పెళ్లి చేసేయండి అన్నారు. మేము గృహప్రవేశం చేశాం కదా! ఇక్కడే కూర్చున్నాడు అడగండి. మంజునాథ రెడ్డి, కిరణ్మయి గారులు ఇద్దరు ఇక్కడే కూర్చున్నారు కథానాయకులు. వాళ్ళిద్దరిని అడగండి ఏం జరిగిందో. "ఏం మంజు పెళ్లి చేసుకుంటావా? మీ అమ్మానాన్నలని ఒప్పించి" అని చెప్పేసి నేను మాట్లాడినాను. మాట్లాడితే అతనేమన్నాడు, "మీరు క్రిస్టియన్స్ అయితే ఒప్పించలేను. పద్మశాలీలైతే ఒప్పించగలను. అది ఇది ఉంటే నీకసలు నా బిడ్డనిచ్చి పెళ్లి చేసే కథే లేదు" అని చెప్పేసి నేను ఆ పాప కోసం తీసిపెట్టిన డబ్బులతో నేను మిద్దె మీద కూడా ఇల్లు కట్టేసినాను. టాప్ కూడా వేసేసినాను.
కాబట్టి ఇంకెక్కడి నుంచి వస్తాయి? మీరు ఇల్లు కట్టి డబ్బు లేవంటున్నారు, నేను ఇల్లు కట్టి డబ్బు లేవు, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు పెళ్లి? అడగండి అంటే అప్పుడు మంజు ఉండి, సరేలే, మీరు డబ్బు ఖర్చు పెట్టద్దండి, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టరు, నాకు 6 నెలలు టైం ఇవ్వండి, 6 నెలల్లో నేను డబ్బులు అడ్జస్ట్ చేస్తాను, కిరణ్ నేను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మా నాన్న అక్క బావుల దగ్గర అంతా మాట్లాడినారు. సరేలే, ఫిబ్రవరి వరకు 6 నెలలు అంటున్నారు, 6 నెలలకే పెళ్లి చేసుకోండి అని చెప్పాను. చెప్పాక మళ్ళీ వచ్చి, మీ అమ్మ డబ్బులు లేవు అంటుంది అంటే, మరి మీ నాన్న ఏమన్నా ఇంత డబ్బులు పెడతాం పెళ్లికి అని చెప్పినాడా? ఎంత బంగారు కొనిస్తున్నారంటే ఎందుకు కొనివ్వాలా నేను? ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చేయాలనుకుంటే ఎంత డబ్బులన్నా నేను ఎందుకు పెళ్లి చేయాలా? సరే మంజు, నీతో ఒక్క మాట చెప్తున్నాను, నేనే అప్పే చేస్తాను సప్పే చేస్తాను, నేను పెళ్లి చేస్తాను క్రిస్టియన్ పద్ధతిలో. మా ఇంటి దగ్గరికి రండి, షామియానా చేపిస్తాను, భోజనాలు పెడతాను, వేటలకు వస్తాను, పలావ్ అన్నం వండి చికెన్ చేపిస్తాను, మటన్ చేపిస్తాను, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేస్తాను. మీ అమ్మ నాన్నల్ని మీ అక్క బావల్ని అందరినీ ఒప్పించి లారీకి వేసుకోరండి జనాన్ని, నేను భోజనాలు పెట్టిస్తానని చెప్పిన. చెప్పేసరికి మాకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్ళొద్దు, మాకు హిందూ పద్ధతుల్లో కాల. మరి హిందూ పద్ధతుల్లో పెళ్ళి అయితే నేను ఎందుకు ఖర్చు పెట్టాలా? చేసుకో, నువ్వు యాడ్ చేసుకుంటే నేను ఆడికి వస్తాను పదా అంటే అనేసరికి ఇంకా వాళ్ళ ఆ, చిన్న బావని వాళ్ళందరినీ ఒప్పించినాడు. అక్క మేము నాగల మడకలో చేసుకుంటాము, ఆ ఇంకా ఇక్కడ దేవాలయాలు ఊర్లు ఉన్నవి కొన్ని చెప్పినాడు, అక్కడ చేసుకుంటామన్నారు. అక్కడంతా పెళ్లి చేసుకునేటట్లయితే నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? అందులో గుడిలో పెళ్లి చేస్తే నేను అస్సలు రాను, చిన్నదే కానీ పెద్దదే కానీ కళ్యాణ మండపం మాట్లాడండి అని చెప్పాను. అక్క మీరు కళ్యాణ మండపం కింద మాట్లాడాల్సి వస్తే మీరు ₹1,00,000 డబ్బులు అయినా ఏదో కొంచెం సర్దుబాటు అవుతుంది అన్నారు. నేను అప్పుడు కళ్యాణ మండపాలు ఏ రేటు ఉంటాయని కనుక్కున్నాను. కనుక్కుంటే ఒక 25,000, 2 రోజులు కలిపి ₹25,000 బాడుగ ఉంటుంది. ఒక డెకరేషన్ మనం ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత అట్లో మనం చేసిస్తారని. ఒకవేళ డెకరేషన్ కి చిన్నగా చేసుకున్నా ఒక 20, 25, 50,000 పెడితే నీకు కళ్యాణ మండపం వచ్చేస్తుంది కదా. నేను మళ్ళీ వాళ్ళ నాన్నతో కానీ వాళ్ళ బంధువులతో నేను డిస్కస్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళేం నాకు ఆఫర్ గా రాలేదు కదా, వాళ్ళు బంధుత్వం కానీ పెళ్లి సంబంధంగా తెచ్చిన వాళ్ళు కదా. అందుకని మంజుతోనే మాట్లాడినాను. ఏం మంజు, కళ్యాణ మంటపానికి 2 days కి 25,000 బాడుగ, డెకరేషన్ మన ఇష్టం, 20 పెట్టుకుంటావు 1,00,000 పెట్టుకుంటావు అది నీ ఇష్టం. ఒక 20, 25,000 పెట్టుకుంటే కళ్యాణ మంటపం డెకరేట్ అవుతుంది. పోనీ కళ్యాణ మంటపం ఖర్చు 50,000 నేను పెట్టుకుంటా, మీరు ఉప్మా పెట్టి పెళ్లి చేసుకుంటారో చిత్రాన్నం పెట్టి పెళ్లి చేసుకుంటారో మీ ఇష్టం అన్నాను. అనేసరికి ఆ అబ్బాయి మళ్ళీ వాళ్ళ నాన్నతోను వాళ్ళ అక్క బావలతో మాట్లాడినారంట. మాట్లాడితే సరే మరి అట్టాగే కానీలే అని చెప్పేస్తే, మరి పెనుగొండ కానీ ఎక్కడైనా చేసుకుందాము, కళ్యాణ మండపం మాట్లాడండి, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ లో కళ్యాణ మండపం దొరికేది కష్టం అన్నాను. కానీ వాళ్ళు అస్సలు అడుగు ముందరికి వేయలేదు, ఏది మాట్లాడలేదు. మళ్ళీ నాకు ఫోన్ చేసి పెనుగొండలో ఉన్న గేటాంజనేయ స్వామి దగ్గర పెళ్లి చేసేసుకుందాము అన్నారు. సరే మీ ఇష్టం, ఇంకా అక్కడ పెళ్లికైతే నేను ఎవరిని పిలవను, కన్నందుకు నేను వస్తాను, ఆమెకు తోడబుట్టినందుకు తమ్ముడు వస్తాడు, ఆ అమ్మాయిని తీసుకొని వస్తాం, మేము ముగ్గురం వచ్చి మీకు పెళ్లి కుమార్తెలాగా మా అమ్మాయిని ఇచ్చేస్తాము, వెళ్ళొచ్చేస్తామంట. ఎవరు లేకుండా పెళ్లి ఎట్లా చేస్తారు అని. సరే మీ ఇష్టం అండి, ఎక్కడ డిసైడ్ చేస్తారు మీరు ఇష్టం అన్నాను. తర్వాత ఒకరోజు శనివారం నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను, సడన్ గా ఫోన్ చేసి అమ్మ మేమంతా వస్తున్నామని. శనివారం నేను కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాలండి, నేను అస్సలు లీవ్ వేసేకి ఉండదు, మాకు అక్కడ లీవ్ వేసినా కూడా ఆ రోజు కుదరదు, లీవ్ ఇవ్వరు శనివారం కానీ బుధవారం కానీ, ఎట్టి పరిస్థితుల్లో లీవ్ వేసేకి రూల్స్ లేవని చెప్పినాను. లేదండి పోనీ ఒక హాఫ్ డే అట్లా పెట్టండి వచ్చేస్తానంటే, నేను మా మేడం కడిగి హాఫ్ డే రిక్వెస్ట్ చేసుకొని ఆ, ఈ ఇదంతా చెప్పలేదు, ఏదో కొంచెం పర్సనల్ పని ఉందక్క అని చెప్పేసినాను. వాళ్ళు చిన్న అల్లుడు చిన్న కూతురు మంజునాథ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న వచ్చినారు. మంజునాథ రెడ్డి హైదరాబాద్ వెళ్ళిపోయినాడు, కిరణ్మయి హైదరాబాద్ వెళ్ళిపోయింది, వీళ్ళు నలుగురు మా ఇంటికి వచ్చారు. సరే అన్న మీరు ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నారు అంటే, అక్క మరి మీరు ఏం డబ్బులకి ఏం ముందరకు పట్టడం లేదు కాబట్టి ధర్మస్థలంలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామని. నాకు ధర్మస్థలం ఎక్కడుంది ఏం కథని ఏం తెలియదు. సరేలేండి మీరు ఎక్కడ చెప్తే అక్కడ అంటే, ఆ మాకు మా పెద్దల్లుడికి ఒక కారు ఉంది, చిన్నల్లుడికి ఒక కారు ఉంది, ఇద్దరము కార్లలో వస్తాము, ఆ మీరు మీ ఛార్జీలు మీ కారు మీ ఇష్టం, అదంతా మీ ఇష్టం, మీరు ఎట్లా బయలుదేరితే అట్లా బయలుదేరి రావచ్చని. ఆ తర్వాత సరేలే అంటే మరి భోజనాలు ఎట్లా, పెండ్లు అన్నాక 10 మంది కన్నా అన్నం పెట్టాలి కదా అన్నట్లుగా పెళ్లి భోజనం ఎట్లా అన్నాను. అంటే ఏం లే, మనము కొంచెం అన్నము పప్పు ఏదన్నా చపాతీలు ఎంటన్నా కట్టుకొని కార్లో తినుకుంటా పోదాము, అక్కడ పోయినాక ధర్మస్థలం అంటే అది ఫేమస్ హిందూ టెంపుల్, అక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది, కాబట్టి ఏదో పెళ్లి అక్కడ తాలిబొట్టు కట్టించేయడము, ఆడ అన్నదాన సత్రంలో తినేయడము, ఆ, వచ్చేయడం అన్నారు. సరేలే అండి, మరి నేను ఆఫీస్కి బయలుదేరుతాను, నాకు ఆ, ఇప్పుడు ఇంకా 1 గంట లోపు నేను ఆఫీస్లో కంపల్సరీగా ఉండాలా, సరే అయితే బై మరి అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు, మేము వెళ్ళిపోయినాం. మేము వెళ్ళిపోయినాక ఆఫీస్ చేరుకున్నాక మంజునాథ్ రెడ్డికి ఫోన్ చేశాను.
మంజు 8 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్నాను అన్నావు, సర్ది కట్టుకొని కారు ఎక్కడము, సత్రంలో అన్నం తిని రావడం, ఇదేనా నీ పెళ్లి అని చెప్పేసరికి ఆ పిల్లడు కన్నులో నీళ్లు పెట్టుకున్నాడు. అసలు మాట్లాడలేక ఇంకా అక్క నేను తర్వాత ఫోన్ చేస్తానని కట్ చేసినాడు. కిరణ్మయికి ఇదిగోమ్మా, అంతకు ముందు అయితే మంజు మీద నమ్మకం లేక, మంజుని పెళ్లాడతావో లేదో కూడా తెలియక చాలా సార్లు ఆ అబ్బాయి మాటలని రికార్డ్ చేసి మరి నీకు పంపించి కూడా ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పేసి మాటలన్నీ నీకు రికార్డ్ చేసి పెట్టాను. కానీ పెళ్లి చేసుకునేది ఆ అబ్బాయిని అని తెలిసినాక నేను మళ్ళీ ఇంకేం చెప్పాలా అనే ఉద్దేశంతో ఏం చెప్పటం లేదు. ఆ ఇట్లా సత్రంలో అన్నం తినడం, కారులో ఏదో సర్ది కట్టుకొని పోయి తినడము, ఓకే సూపర్ గా ఉంది నీ పెళ్లి అని చెప్పేసి మాట్లాడినా. మళ్ళీ ఇంటికి వచ్చాక లోకేష్ సార్ నన్ను, లోకేష్ అసలు ధర్మస్థలం ఎక్కడరా, యా జిల్లా అని అడిగితే, అమ్మ జిల్లా కాదు రాష్ట్రం కాదు అది స్టేట్, కర్ణాటక, చాలా దూరము, 330 కిలోమీటర్లు అవుతుంది సోమందపల్లి నుంచి అన్నాడు. నాకు అప్పుడు భయం వేసింది. ఏంటిది 330 కిలోమీటర్లు కారులో పోయి ఆ తాళి కట్టి ఆడ సత్రంలో అన్నం తిని రావడం కేసా అని చెప్పేసి మా పాపకు ఫోన్ చేసి, అమ్మ అసలు మీరు తీసుకుంటున్న నిర్ణయం ఎట్లాడిది, మీ మామగారు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయం ఎట్లాడిది, సరే ఏది ఎట్లన్నా కానీ నువ్వు చేసుకునేది మంజునాథ రెడ్డినే కదా, ఫిక్స్ కదా, శనివారం 16వ తేదీ, అప్పటికి డేట్లు కూడా వాళ్ళు ఫిక్స్ చేసేసుకున్నారు, 16, 17 పెళ్లి నవంబర్. ఓకే, ఇదిగో 16వ తేదీ శనివారం కదా, నిన్ను మా ఇంట్లో రెడీ చేసి తీసుకొని పోయి 16వ తేదీ సాయంత్రం కంతా మీ అత్తగారి ఇంట్లో వదిలేస్తాను పాతర్లపల్లిలో. అక్కడి నుంచి నువ్వు ధర్మస్థలంకి పోయి పెళ్లి చేసుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కట్ట సోమందపల్లికి రాండి, ఓకే పిలుచుకుంటా. మేమైతే మాత్రం ధర్మస్థలంకి రాం. ఇంకా అక్కడికి వచ్చి మాత్రం ప్రయోజనం ఏముంది? ఆ వాళ్ళిద్దరి కార్లలో నువ్వు ఏడో అవుతావు, ఇరుక్కొని కూర్చోకు, నేను మీ అత్తగారి ఇంట్లో వదిలేసి వస్తానని చెప్పి వదిలేసి వస్తానంటే ఇంకా ఆ పాప ఆ పిల్లోనికి ఇంకా మరి ఏం మాట్లాడిందో ఏం లేదో తెలియదు. మళ్ళీ వాళ్ళ నాన్నతో మాట్లాడి ఇక్కడ ఉమ్, ఇక్కడ హిందూపూర్ కి వెళ్లే దారిలోనే, పాలసముద్రం నుంచి హిందూపూర్ కి వెళ్లే దారిలో బీరేపల్లి అనే గ్రామం ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, వాళ్ళ ఇంటి దేవుడు అంట. అక్కడ పెళ్లి చేసుకుందామని నాకు ఆ ఊరికి దగ్గరలో పత్తికుంటపల్లి అనే గ్రామంలో రైతు సంఘం ఉంది. రైతు సంఘం మీటింగ్ ఆ ఊరికి పోయినప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది ఎంబీరేపల్లి అని అన్నాను. అంటే ఆ అక్క ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది అన్నారు. హిందూపూర్కి వెళ్ళే బస్సు ఎక్కితే అక్కడ దిగొచ్చు, కానీ అక్కడికి మళ్ళీ ఆటో గాని ఏదైనా తీసుకొని వెళ్ళాలా, కొంచెం లాంగ్ అవుతుందని. పర్వాలేదు ఒకసారి పోయి చూసొద్దాము, బీరేపల్లిలో పెళ్లి అని ఫిక్స్ అవుతున్నాడు కదా వాళ్ళ నాన్న అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి ఆడేందో మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏమైనా రూమ్లు ఉన్నాయా లేదా అదంతా చూసినాను. బాత్రూమ్ లేవు, ఏమి లేవు. మళ్ళీ ఫోన్ చేసి ఆ ఫోటోలు కూడా పెట్టేసినాను, ఇదో అమ్మా నీ సత్రం ఇదిగో ఇట్లుంది చూడు, నువ్వు పెళ్లి చేసుకునే సత్రం అని చెప్పేసి పెట్టినాను. పెడితే మళ్ళీ అవన్నీ మళ్ళీ వాళ్ళ నాన్నకు వాళ్ళ అక్కకు వాళ్ళు షేర్ చేసుకున్నారండి. షేర్ చేసుకుని మీ అమ్మ అది బాగలేదు ఇది బాగలేదు, సత్రం లేదు బాత్రూమ్ లేవు అనింది, మరి అయితే ఇంకేం చేద్దామని చెప్పేసి మళ్ళీ అప్పటికే మార్చేసి ఈ పాప ఆ ఈ పాపతో ఏం చెప్పానంటే, సరే అమ్మా 16వ తేదీ 17వ తేదీ నువ్వు ఎట్లయినా పెళ్లి చేసుకో, 17వ తేదీ సాయంత్రం మా ఇంటి దగ్గర నా కూతురికి పెళ్లి అయిందని చెప్పి నేను స్తుతి కొడుకు పెట్టుకుంటాను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారనుకో అది రిసెప్షన్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాలేదనుకో నా కూతురుకు దేవుని దయ వలన పెళ్ళయింది, దేవుని కృప వల్ల పెళ్ళయిందని స్తుతి కొడుకు పెట్టుకుంటాను. దాంట్లో మీరు ఎట్లా చేయాలంటే అట్లా చేయండి అని చెప్పేసి నేను మాట్లాడితే ఆ అమ్మాయి మళ్ళీ నా మీద సీరియస్ ఉంది. ఏంటమ్మా నువ్వు చేసే పనులు నీకేమైనా అర్థమవుతుందా లేదా? ఆ పెళ్లికి వాళ్ళ మంజునాథ రెడ్డికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఆడబిడ్డలకు వాళ్ళ బావలకు అంతా తెలిసిపోయింది, ఓకే, వాళ్ళ బంధువులందరికీ మనం క్రిస్టియన్స్ అని తెలాలా? నువ్వు చేసేది అసలు ఏం పని, నీకేమన్నా అసలు కొంచెమన్నా ఆలోచన ఉందా? అది నేను జీవించాల్సిన నా నా ఇల్లు అదే, ఇంకా అట్లాంటిది నువ్వు ఏంటి ఇట్లా చేస్తున్నావు అంటే, నీళ్ళైతే ఇప్పుడే వెళ్ళిపో నువ్వు అని చేసి ఆ అమ్మాయితో కూడా నేను ఒక సీరియస్ గా మాట్లాడాను. ప్రభు విషయంలో నేను ఎంతో కష్టపడి యేసు ప్రభుని దక్కించుకున్నాను. నేను ఈ రోజు క్రిస్టియన్ గా పిలువబడుతున్నానంటే నేను ఎన్నో శ్రమలు గుండా, ఈ రోజు నువ్వు క్రిస్టియన్ గా మారడానికి చాలా సులువు. నా కూతురుగా నీకు బైబిల్ తీసుకొని చదవచ్చు, నా కూతురుగా నువ్వు బైబిల్ తీసుకొని చర్చి కూడా వెళ్ళొచ్చు, నీకు ఇట్టి అవకాశం చాలా ఈజీగా వచ్చే అవకాశం నీకుంది. కానీ నేను అట్లా కాదు, నేను చాలా కష్టపడి దేవుణ్ణి ఇప్పటి వరకు నేను దాపెట్టుకోవడానికి ఎన్నో పరిస్థితులు గుండా 15 సంవత్సరాలు ప్రభువుకు దూరం అవ్వాల్సి వచ్చింది హిందూని మ్యారేజ్ చేసుకోవడం వలన. ఆ తర్వాత కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు ఇవన్నిటిని నేను సహించి ఈ రోజు నేను నా ఇంటి దగ్గర నా నేను ఎవరో కొంతమందికి అసలు నా పేరు తెలియదండి. ఇప్పుడు కూడా నేను చేరిన ఈ కొత్త ఇంటి దగ్గర చర్చ ఆయమనా యేసు ప్రభువుల ఆయమనా అని అంటారు. నేను ఇట్లా నిలుపుకున్నాను. నువ్వు వచ్చి తిక్క తిక్క వ్యవహారంగా పెళ్లి చేసుకుంటానని
అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని నువ్వేంది నా మీద రూల్స్ చెప్పడానికి? నీకు ఇష్టం ఉంటే రా, ఇప్పుడు నేను బలవంతం ఏం లేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా మీరు వస్తే అది రిసెప్షన్, లేదంటే కూడా అది జరిగేదైతే పక్కా. మీకు ఇష్టం ఉంటే రాండి, లేకపోతే లేదని చెప్పేసాను. మంజునాథ రెడ్డికి కూడా అలాగే చెప్పేశాను. చెప్తే ఇంకా మీ అమ్మ ఏం పట్టుబట్టింది వదలట్లుంది, సరే ఎట్లా అట్లే చేసుకుందాంలే అన్నాను. అన్నాక బీరేపల్లి కూడా వద్దనేసరికి ఈ పాప నాతో ఇంత రాంగ్ గా మాట్లాడింటే ఆ అమ్మాయి నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను. ఇంకా అస్సలు మాట్లాడలేదు. అస్సలు మా పాప ఎంత రాంగ్ గా ఉన్నా ఎట్లా మాట్లాడినా నా కూతురుతో మాట్లాడకుండా అయితే నేను ఉండలేకపోయేదాన్ని. ఎంతన్నా కోపన్నీలే. మళ్ళా రోజుకు 4, 5 సార్లు నా అమ్మాయికి ఫోన్ చేసేదాన్ని. ఎందుకంటే తను హైదరాబాద్ లో ఉంది కదా, ఆ టయానికి ఇంట్లోకి చేరుకుందో లేదో, టౌన్ లో ఉంది, అదే అదొక భయము, భీతి. అందుకని మాట్లాడుతూనే ఉంటే మా అమ్మ ఎంతకైనా మాట్లాడుతుంది, ఎట్లయినా కన్విన్స్ అయిపోతుందిలే అని ఆలోచన చేసింది. ఇంకా ఆ అమ్మాయి నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి 9 రోజుల పైన ఇంకా ఫోన్ చేయడం మానేసినాను. అస్సలు ఇంకా తను ఫోన్ చేస్తే కూడా బిజీ. బిజీ వచ్చేసరికి తన బర్త్డే వచ్చింది అక్టోబర్ 30. ఆ రోజు కూడా నేను ఫోన్ చేయలేదు. మంజు ఫోన్ చేసినాడు. వాళ్ళ నాన్న కూడా ఆ మధ్యలో వాళ్ళ నాన్న ఒకసారి ఫోన్ చేసినాడు. నేను వాళ్ళ నాన్న ఫోన్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అసలు ఎత్తలేదు ఇంకా. 2, 3 టైమ్స్ చేశాడు. ఇంకా ఆగిపోయినాక ఈ లగ్న పత్రిక రాసిండేటివి వీళ్ళ పేరు బలాలంట అవంట ఇవంట అని నాకు మెసేజ్ చేసినాడు. మెసేజ్ చేస్తే దాని ప్రకారంగా నేను లగ్న పత్రికలు కొట్టించేసినాను. కొట్టించేసినాక ఇట్లా లగ్న పత్రిక కొట్టించినారు కదా, ఆ ఏ ఎట్లా మీరు కొట్టినారో నాకు చూపించండి అన్నారు. ఆ రోజు ధర్మస్థలంలో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు నాతో ఏమన్నారంటే, ఒక పెళ్లి పందిరేయరు, ఒక లగ్న పత్రిక కొట్టరు, ఒక బంధువులకి చెప్పరు, అంటే వాళ్ళు వాళ్ళ కూతుర్లు అల్లుళ్ళు మాత్రమే వస్తే, నేను నా కొడుకు నా కూతురు మాత్రమే పోతే అది పెళ్లి ఎందుకు అవుతుంది? ఆ దానికంటే పోలీస్ స్టేషన్ లో చేసుకోవడమే మేలు కదమ్మా కిరణ్. ఇది గవర్నమెంట్ లిస్ట్ లోనా నీకు పెళ్ళైందనన్నా ఆడ రాస్తారు, ఇట్లా పనికిమాలిన పెళ్లి చేయడానికి కాదు. నేను ఆలోచన చేస్తా ఉండేది అని చెప్పిన. చెప్తే అమ్మాయి కొంచెం సైలెంట్ అయిపోయింది. అయిపోయినాక 30వ తేదీ సాయంత్రం నైట్ 8:30కు ఫోన్ చేసినాను నేనే. మంజు బాధపడతాన్నాడు. అక్క ఒక్కసారైనా ఫోన్ చేయండి, కిరణ్ ఏడుస్తాంది, పుట్టినరోజు నాడు ఏడుస్తాంది, మీరు ఫోన్ చేయండి అంటే, నేను ఆ రోజు అమ్మాయికి బర్త్డే విశేష్ అని పెట్టకుండా ఒక మెసేజ్ పంపించాను అనమాట. గుడ్డోడు గుడ్డోడు పోతే గుంతలో పడుతుంది అన్నట్టుగా. గాలి గంగరాజు గారు అని ఒక పాస్టర్ గారు మెసేజ్ 1 మినిట్ మెసేజ్ ఉంటే అది నాకు నచ్చినట్లు అనిపించి అమ్మాయికి పోస్ట్ చేశాను. అమ్మ నాకు బర్త్డే రోజు నువ్వు ఇట్లాంటిదైనా మెసేజ్ పెట్టేదంటే, నిజమే కదా కిరణ్, కొంచెం ఆలోచన చెయ్యు. నువ్వు దేవుని గురించి తెలుసుకోలేదు, మంజునాథ రెడ్డికి అసలే తెలియదు, మరి ఇద్దరు ప్రభుని గురించి తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఇంకా గుడ్డోడు గుడ్డోడు పోయి గుంతలో పడినట్లే ఉంటుంది. కొంచెం ఆలోచన చెయ్యి, మన కోసం ఆలోచించే దేవుడు మనకున్నాడు కాబట్టి మన ఆలోచనలు ఆయన దగ్గర పెడదాము. ఒకసారి ప్రార్థన చేసుకుని లైఫ్ గురించి అంటే, నాకు కళ్ళు ఉన్నాయిలే, నువ్వేం నన్ను గుడ్డిదానా అనొద్దు, నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి అంటే, గాలి నీకు కనపడుతుందా? కనిపించనివి ఎన్నో ఉన్నాయి, వాటన్నింటినీ కనపడుతున్నవి అన్ని నిజాలుగా శాశ్వతంగా ఉండవు, కనిపించనివి అవన్నీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటివి నీకు అర్థం కాదు, కాబట్టి ప్రార్థన చేసుకో, దేవుడు నీకు బయలుపరుస్తాడని చెప్పిన. ఇంకా పుట్టినరోజు కూడా నువ్వేం ఇట్లా మాట్లాడొద్దులేమ్మా అనండి. మళ్ళీ వాళ్ళ నాన్న ఫోన్ చేశారు. అక్క మా నాన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి అక్క అని మంజునాథ రెడ్డి చెప్పినాడు. వాళ్ళ నాన్న ఫోన్ చేసినాడు. అక్క మీరు 2, 3 సార్లు మీకు ఫోన్ చేశానండి ఎత్తలేదు అనే. మీరు 2, 3 సార్లు ఫోన్ చేశారు, మీతోనే కాదు నా కూతురుతో మాట్లాడక 9 రోజులైంది అంటే ఎందుకని మాట్లాడలేదు అన్నాడు. అంటే ఇదిగోండి మేము క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి చేయాలనుకున్నాము, పోనీ మీరు హిందువులు కాబట్టి మీరు హిందూ పద్ధతిలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఓకే దానికి నేను అభ్యంతరం పెట్టలేదు, కానీ రిసెప్షన్ మా ఇంట్లో క్రిస్టియన్ పద్ధతిలోనే జరగాలి, దీనికి మీకు ఇష్టమైతే నా బిడ్డని ఇస్తాను అని. లేదు అంటే మళ్ళీ ఏదో మాట్లాడినాడు. ఆ మాటల సందర్భంలో నేనేమన్నానంటే, చూడండి నేనైతే నా బలవంతంగా నేను ఈ సంబంధానికి నేను ఒప్పుకోలేదు. చెప్పాలంటే ముఖ్యంగా 99% అసలు నా కూతుర్ని మీకు ఇవ్వడమే నాకు ఇష్టం లేదు, కానీ నా కూతురు ఇష్టపడిందంట అంది. మీ పిల్లోడు మీరు ఈ సంబంధం మాకు ఓకే అంటున్నారు, కాబట్టి మీరు ఎట్లా పెళ్లి చేయాలనుకుంటున్నారో చెప్పండి, లేదు ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయంటే కూడా ఇప్పుడే చెప్పండి, మీ అబ్బాయిని తీసుకుపోయి మీ కులమోళ్ళకి చేసుకోండి, నాకు అవసరమే లేదు, ఆ విషయం ఏదో నా కూతురికి అర్థమయ్యేటట్లా చెప్పండి. లేదమ్మా మేము మా కులమోళ్ళకి చేసుకుంటాం, మా రెడ్డిస్ పిల్లలు చేసుకుంటాం అంటారా, వదిలేయండి, ఇప్పుడు బలవంతం ఏం లేదు కదా, నా కూతురికి తగిన సంబంధాలు దేవుడు మాకు ఇవ్వకపోడు కదా అనేసరికి అతను కొంచెం షాక్ అయిపోయాడు. ఏంది లగ్న పత్రికల వరకు వస్తానా కూడా వాళ్ళ అమ్మ అస్సలు కొంచెం కూడా తగ్గుతానట్లేదు, ఏంటి మరి ఇంత స్ట్రాంగ్ గా ఉంది, సరేలే ఇంకా ఇప్పటికినా ఏమన్నా అన్నామంటే పూర్తిగా ఆమె క్యాన్సిల్ చేసేటట్లుందని చెప్పేసి వాళ్ళు మరి అన్నిటికీ ఒప్పుకున్నారు. సరే అక్క మరి రే మర్నాడు పోయి
ఆ ఆదివారం శనివారం మాట్లాడినాము. ఆదివారం గిడదంకి పోదామని. ఆదివారం నేను కంపల్సరిగా చర్చికి వెళ్ళాలండి. ఆ తర్వాత 17వ తేదీ ఆదివారం పడుతుంది. పెళ్ళప్పుడు మరి నేను పెళ్లి పెట్టుకొని మందిరానికి పోలేను. ఈ ఆదివారం పోకపోతే ఎట్లా, కాబట్టి సోమవారం వెళ్దాము అన్నాను. సోమవారం వెళ్దాం అన్నాక ఇంకా వెళ్ళి ఆడ గడిదంలో కళ్యాణ మంటపాలు అవన్నీ చూసాం. గుడి దగ్గర ఆ గుడి మధ్యలో కూర్చొని పెళ్లి చేయాలన్నట్టుగా ఆలోచన చేశారు కాంపౌండ్ లో. లేదు, మా బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు ఆ ఒక రూమ్ కానీ పడుకోవడానికి కానీ విడిది కానీ ఏంది లేకుండా ఇట్లా వసారాలు ఎట్లండి పడుకునేది, మాకు అయ్యలేదు ఇట్లా అంటే, అప్పుడు నా బలవంతం మీద ఒక కళ్యాణ మండపం ఏదో చూశాడు. చాలా చిన్నది, చాలా చిన్న హాల్ మాదిరిగా ఉంది అంతే. సరే మీ ఇష్టం, మీరు ఎట్లా పెళ్లి చేస్తే ఓకే, మీరు ఎట్లా భోజనాలు పెడతారు కూడా నేను అడిగేలేదు, నేను మీ దగ్గర ఎటువంటి రూపాయి నేను ఖర్చు పెట్టలేదు అని చెప్పేసినాను. చెప్తే ఇంకా వాళ్ళ నాన్న ఆ, అదంతా మాట్లాడుకొని వాళ్ళకు అడ్వాన్సులు ఆ డబ్బులు ఆ భోజనాలకు వాటికి ఏమైనా పెట్టేలా మీ ఇష్టమన్నా ఏమన్నా పెట్టండి తింటామంటే, అంటే ఊరికే మామూలు ఏదో సింపుల్ భోజనాలకు రాత్రికి మళ్ళీ ఏదో మాట్లాడినాక ఇంకా వచ్చేసాక ఇంకా లగ్న పత్రికలు వచ్చినాక మంజు ఉండి నాకు ఒక లగ్న పత్రిక పంపించండి అని. మా పాప ఉండి మా అమ్మ లగ్న పత్రికలో కూడా దేవుని గురించి రాసి ఉంటుంది అని. మరి రాయక ఏం చేస్తామమ్మా, దేవుడు ఈ పొద్దు నీకు వివాహానికి ఇవన్నీ సఫలం చేస్తున్నాడంటే దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అది. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి నేను లగ్న పత్రికలో ప్రింట్ చేపించాను. కాబట్టి దేవుని స్తుతించి ఈ విషయంలో, లేకపోతే ఈ అబ్బాయితో నీకు అసలు పెళ్ళే కాకుండా ఉండాల్సిందే. కానీ దేవుడు సరే మన మన కోరిక సిద్ధింప చేసి మన ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు మనకున్నాడు కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఆయన అడుగుతున్నది మనకి ఏమి లేదు, ఆయన చేసే పనులకు మనం థ్యాంక్స్ చెప్పడం ఒక్కటే ఆ దేవుడు మనల్ని ఆశించేది. ఏమి ఆడ దర్శనానికి ఇప్పుడు చూడ ఆ పక్కింటి ఆమె పోయి చెప్పిందంట, 30 రూపాయలు అంట దర్శనానికి టికెట్. ఆ 50 రూపాయలు ఆ టెంకాయలకు వాటన్నిటికీ. ఆ లోపలికి గుడి కాంపౌండ్ దాటి లోపలికి పోవడానికే టికెట్ అయితే ఫ్రీగా మమ్మల్ని ప్రేమిసి ఫ్రీగా తన ప్రాణాన్ని పెట్టి ఫ్రీగా మనకు మనం అడగక మునిపే మనకు కావలసినవన్నీ దేవుడు తను పూర్తి ఉచితంగా మనకి ఇస్తానప్పుడు ఎంత థ్యాంక్స్ చెప్పుకుంటా తక్కువైతుంది అని చెప్పేసి మా పాపకి చెప్పేసరికి ఇంకా మౌనంగా ఉండిపోయింది. తర్వాత నేను మీరు ఎట్లా లగ్నపత్రిక పెట్టినారో నాకు పంపించండి అంటే నేను మంజునాథ్ రెడ్డికి షేర్ చేశాను. షేర్ చేసేసరికి దాంట్లో నా కొడుకు పేరును ప్రింట్ చేయడం ఆ ప్రింటర్ మర్చిపోయాడు. 100 పత్రికలు ప్రింట్ అయిపోయినాయి. నా కొడుకు పేరు రాయలేదని మళ్ళీ గలాట పెట్టుకున్నాడు ఆ అబ్బాయి. నేనుండి నా కొడుకు పేరు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు, వాడికి పెండ్లయి పెండ్లాము బిడ్డలంతా ఉంటే వాడికి ఒక సంసారం ఉందన్నట్లుగా కంపల్సరిగా నా పేరు నా కొడుకు పేరు తన కుటుంబం పేరు రాయాల్సి వస్తది. వాడు ఇంకా నా చేతి కింద ఉండే పిల్లోడే కాబట్టి, ఇంకా పెండ్లి కాని పిల్లోడే కాబట్టి నా పేరు ఉన్నా కూడా పర్వాలేదు, నువ్వు అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. పోనీ నీకు అభ్యంతరం కాబట్టి నా కొడుకు పేరు నా కొడుకు ఫోన్ నెంబర్ కూడా రాసేస్తానులే, నేనే కావాలంటే పెన్ను తీసుకొని రాసుకుంటూ కూర్చుంటాను 100 పత్రికలకి, నువ్వేం అభ్యంతర పడొద్దండి. ఆ తర్వాత 100 పత్రికలు కూడా చాలవని చెప్పేసి 200 పత్రికలకు ఆర్డర్ ఇచ్చి ఇంకా 100 పత్రికల్లో లోకేష్ పేరు నెంబర్ అన్ని కొట్టించాను. కొట్టించి పాస్టర్ గారు కలిసి లగ్న పత్రిక ఇచ్చి మాట్లాడినాక అక్క ఎంతమందికి భోజనాలు ప్లాన్ చేస్తున్నా అంటే పాస్టర్ గారు ఒక 200 పైనే మేము పత్రికలు ప్రింట్ చేసాము, 200 పైన నేను పత్రికలు కూడా చెప్తాను అందరికీ, నేను ఒక 200 పత్రికలు ప్రింట్ చేస్తున్నాను, ఇంకా మిగతా వాళ్ళకి పత్రికలు ఇవ్వకపోయినా ఇంకా ఫోన్ లో కూడా నేను కొంతమందిని ఇన్వైట్ చేస్తాను అంటే ఆ మరి అంతమంది వస్తారా అక్క, అన్ని భోజనాలు ఆర్డర్ ఇస్తున్నావు అంటే, లేదండి దేవుడు తన పని జరిగించాలా, నాకు చేసిన మేలుల్ని బట్టి నేను ఒక సాక్షిగా నిలబడాలా, ఖచ్చితంగా దేవుడు తన మాటలు వినిపింపచేస్తాడు. ఎందుకంటే వచ్చేవాళ్ళు చాలా మంది అన్యులే కాబట్టి ఖచ్చితంగా దేవుని, అందుకే దేవునికి మహిమ కలుగును గాక అని నేను లగ్న పత్రికలో ప్రింట్ చేశాను. అలాగే దేవుడు తన మహిమను తను దక్కించుకుంటాడు. ఆయన గొప్పవాడు, చేయగలడు, నేను ఇంకా ఇదే ఫిక్స్ వస్తాడంటే సరే అమ్మా అని చెప్పేసి పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపించినాక ఇంకా ఫస్ట్ ప్రార్థన పత్రిక పాస్టర్ గారికి ఇచ్చాక ఇంకా మరుసటి రోజు నుంచి ఒక రోజు ధర్మవరంకి అనంతపురంకి హిందూపురంకి మళ్ళా ఊర్లోను పత్రికలన్నీ కూడా పంచేసాము. పంచే పంచేసి చూస్తే 16వ తేదీ అమ్మాయిని పెళ్లి కూతురు చేస్తా అంటే ఆ అక్కడ మా ఇంటి ముందర చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, అంతా జేసీబీ పెట్టి క్లీన్ చేపించాను. క్లీన్ చేపియంగానే ధారాళంగా వర్షం, బురద బురద అయింది. మళ్ళీ పెళ్లి కూతుర్ని 16వ తేదీ చేస్తున్నారు. పెళ్లి కూతుర్ని చేస్తుంటే కూడా దెబ్బ 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 వర్షం పడిపోయింది. ఇంకా పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళంతా కూడా అక్క షామియానా ఎట్లా చేపిస్తావు, ఏంది ఇది గలీజ్ అంతా, అంత బురద అంతా రొచ్చు అయిపోయింది, ఏం ప్లేస్ బాగలేదు, ఏదైనా కళ్యాణ మండపం మాట్లాడుకుంటే బాగుండు, ఆ ఈ షామియానాకి వాటికి అంతా ఇంత ఖర్చు, వీడియోలు ఫోటోలు అంతా మాట్లాడినావు, ఈడ కళ్యాణంది ఏమి వేసేకి లేదు అంటే
నేను అసలు ఏం ఆలోచన చేయలేదు. నాకెందుకు అసలు టెన్షన్ కూడా అనిపించలేదు అసలు. చూడన్నా, అందరూ వినాలని దేవుడు ప్లాన్ చేస్తే షామియానా వేయడం, చైర్లు వేయడం అన్ని జరిగిపోతాయి. వద్దులే ఏదో సింపుల్ గా చేసుకుందాం అంటే భోజనాలు మిగిలితే రేపు పొద్దున తిన్నంత తింటాము, పరసము. అది దేవుడు ఎలా చేయాలని నిర్ణయించింటే అలా జరుగుతది. ఇంకా వర్షం ఇట్లే పడతా ఉందనుకో, ఎంతమంది ఇంట్లో కూర్చోగలరో, ఎంతమంది కాంపౌండ్ లో కూర్చోగలరో ఆ ప్రకారంగా కూర్చోబెట్టేద్దాము. దేవుడి మెసేజ్ అయితే ఉంటది, ప్రార్థన అయితే ఉంటది, అలాగే జరిగించేద్దాము. లేదు, తన మాటలు అంతమందికి చేరాలా అనేది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా షామియానాలు అవన్నీ కూడా పడతాయి. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పినాను. అనేసరికి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఏంది అక్క ధైర్యము, అసలు డబ్బులు ఎట్లా చేస్తుంది? చెప్పాలంటే అసలు డబ్బులు కూడా నా దగ్గర అడ్జస్టే లేదండి. ఆ, రూ. 1,00,000 చీటీ వేస్తే 40,000 వడ్డీకిపోయింది. చేతికి 55,000, 56,000 అట్లా వచ్చింది అంతే. మరి లగ్న పత్రికలు ప్రింట్ చేసే కానీ వీడియో కెమెరా, ఎందుకంటే చేస్తున్నది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా, వాళ్ళు ఎట్లా ఒక ప్రూఫ్స్ కూడా ఉంటే మంచిది అని వీడియోలు ఫోటోలకి 40,000 వరకు మాట్లాడినాము. భోజనాలు 35,000 మాట్లాడినాము. క్యాటరింగ్ అంతా. మరి షామియానాలు డెకరేషన్ కంతా కూడా ఒక 28,000. ఎట్లా చేస్తాము ఏమి అనేది ప్లాన్ ప్రకారంగా చేస్తే కూడా డబ్బులు చాలవు. ఆ ఆలోచన చేసి ఇంకా లగ్న పత్రికలు తీసుకొని మా ఆఫీస్కి వెళ్ళాను. అందరికి ఇస్తే మా సిఓ మేడం, పెద్ద మేడం ఉన్నారు, మలేషియా ఆమెది, బౌద్ధాస్. ఎలా చేస్తున్నావు రాధా మనీ గురించి అని అంటే, అమ్మ ఇట్లా రూ. 1,00,000 సీటీ తింటే మాకు 40,000 వడ్డీ పోయిందమ్మా. చాలా వడ్డీ పడింది, ఇంకా కట్టేకేమో ఇంకా 18, ఇది రెండో కంతే, కాబట్టి ఇంకా 18 కంతులు నేను కట్టాల్సి వస్తుంది, చాలా ఎక్కువ వడ్డీకి పోయింది అంటే, మరి ఏం చేయాలనుకుంటున్నావు అని అంటే, ఏం లేదమ్మా, ఇంకా ఏడన్నా వడ్డీకి ఏడన్నా చూడాలనుకుంటున్నా అంటే, వడ్డీకి చూస్తే మళ్ళీ వడ్డీ అసలు కట్టాలి కదా, నీకు ఒక 30,000 ఇస్తాను, నెలకు 5,000 పట్టుకుంటాను, ఓకేనా, 6 నెలల్లో తీరిపోతుంది. అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు మంచిగా మేము ఆఫీస్లో ఆమె సిఓ మేడం అయినప్పుడు మేము అమ్మ అంటాము, ఎందుకంటే మా ఆఫీస్ ఆర్గనైజేషన్ అన్నమాట. కాబట్టి అమ్మ అని పప్ప అని అనేవాళ్ళము. రాజన్న చనిపోయాడు, ఇంకా అమ్మ ఉంది. వాళ్ళు సార్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్మస్ పండుగ చాలా వైభవంగా జరుగుతుంది. కేవలం డెకరేషన్, క్రీస్తు లేని క్రిస్మస్ చూడొచ్చు అంటే మా ఆఫీసే దాని ప్రత్యేకత. దాని గురించి నన్ను చాలాసార్లు అవమానించి బయటకు కూడా తరిమేయాలనుకున్నారు ఆఫీస్ లో నుంచి. అలాగా, అలాంటి సిచ్యువేషన్స్ లో మా ఆఫీస్ లో నేను ఎదుర్కొంటున్నాను. ఒక క్రిస్టియన్ సంస్థలో పనిచేస్తూ క్రీస్తుని గురించి మాట్లాడితే నేను వాళ్ళకి వ్యతిరేకంగా కూడా అయిపోతాను. ఆ, ఇంకా అలాగుంది. మా అమ్మ ఒక 30,000 సర్దింది. సరేలే 50, 60, 70, 80,000 అవుతుంది అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ లోకేష, నువ్వు పనిచేసే గ్యాస్ ఆఫీస్ లో కొంచెం డబ్బులు అడగరా అని చెప్పాను. అమ్మ యాడిస్తారు మా, మనం ఇల్లు కట్టిన అప్పు కూడా ఇంకా కొంచెం ఉందేనే. ఏం పర్వాలేదు, ఇస్తే కూతురు పెళ్లికే కదా ఇస్తారు. డాడీ నువ్వు ఆడే పని చేసినారు, ఇద్దరు వాళ్ళ దగ్గరే పని చేసినారు. డాడీ కూడా వాళ్ళ కళ్ళెదితే చనిపోయినాడు, కాబట్టి వాచ్మెన్ గా పని చేసినాడు వాళ్ళకి. కానీ నువ్వు ఇక్కడే పని చేస్తున్నావు, కొంచెం అడుగు నాన్న అంటే, సరే అని చెప్పేసి వాడు 1,50,000 ఆఫీస్ లో ఇప్పించుకొచ్చాడు. ఇప్పించుకొస్తే అసలు నిజంగా దేవునికి మహిమ కలుగును కంటే ఆ దేవునికి నిజంగా ఎంత మహిమ ఆ దేవుడు నిజంగా గొప్పవాడు అంతే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము. సమస్తము చక్కగా జరిగించగలిగిన దేవుడు. ఆకాశమందును భూమి అందును తన చిత్తానుసారంగా సమస్తము నెరవేర్చగలుగుటకు సమర్థుడైన దేవుడు, గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయనకు మహిమ కలుగును గాక అని ఆ రిసెప్షన్ కూడా ఎంత వైభవంగా ఏర్పాటైందంటే, ఆ భోజనాలేమి, ఆ లైట్లు, డెకరేషను. మా అక్క కొడుకు విశాఖపట్నం నుంచి, వాళ్ళు క్రిస్టియన్స్, దేవుని నమ్ముకున్నారు, కళ్యాణి అని. ఆమెను ఆమె కొడుకు, చిన్న కొడుకు వచ్చాడు. ఆ అబ్బాయి డెకరేట్ లో పనిచేస్తున్నాడు, డెకరేషన్ చేయడం చాలా బాగా చేస్తాడు. ఆ అబ్బాయి బెలూన్స్ డెకరేషన్ అవన్నీ చేసి ఇంకా ఆ స్టేజీకి కూడా అందం తెచ్చాడు. ఇంకా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, మా సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది అంతా వచ్చారు. దేవుని వాక్యం స్టార్ట్ అయితే ఎంత నిశ్శబ్దంగా వింటున్నారంటే, అసలు పిన్ డ్రాప్ సైలెంట్, అంత చక్కగా వింటున్నారు. వింటున్నాక ఇంకా పాస్టర్ గారు నన్ను, లోకేష్ ని, పెండ్లి కొడుకు వాళ్ళ బంధువుల్ని రమ్మన్నారు. రమ్మంటే వాళ్ళంతా షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ఆడ పెళ్లిలో భోజనాలు సరిగా లేవు అసలు. మేము చాలా తక్కువ మందిని ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి ఏమని చెప్పానంటే, మీరు బాగేపల్లి దగ్గర దేవరగుడిపల్లికి గడిదంకి రావద్దండి, చాలా మంది ఇక్కడ రిసెప్షన్ మాది, కాబట్టి రిసెప్షన్ కి రాండి అని కూడా పర్సనల్ గా చెప్పాను. కానీ కొంతమంది లేదు, కొంచెం అది అది దేవస్థానం అన్నమాట, వెంకటరమణ స్వామి అని తిరుపతిలో దేవుడు ఉన్నట్లు ఉంటది అంటారు. కాబట్టి ఆ గుడి చూసినట్టు ఉంటుందని చాలా మంది వచ్చేసారు. ఇంకా మేము దగ్గర దగ్గర ఒక 20 మందికి పైన పిలుచుకెళ్ళాం. పిలుచుకెళ్తే ఒక 5, 6 మంది తినింటామండి అంతే భోజనం.
అందరు ఫస్ట్ పెళ్లి కొడుకోల బంధువులంతా లోపలికి దూరి తినేశారు. వాళ్ళలో కలబడి మేము పోలేం కదా. అలాగుండేసరికి ఒక 5 మంది 6 మంది భోంచేసింటాం అంతే. మిగతా వాళ్ళు ఎవ్వరికీ భోజనాలు లేవు. పోతే ఇంకా నా కొడుకు వాళ్ళందరినీ హోటల్కి పిలుచుకుపోయి అక్కడ భోజనాలు పెట్టించినాడు. పొద్దునేలకి కాఫీలు లేవు. కాఫీలకు కూడా మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి వచ్చినారు. మళ్ళీ భోజనాలు భోజనాలు కూడా అంతంత మాత్రమే. ఇక్కడ చూస్తే రిసెప్షన్ ఫుల్ గ్రాండ్ గా, అసలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం అండి. దేవుని మహిమ ఎంత గొప్పదో. నేను ప్రార్థన చేశాను, దేవా కనాను వివాహంలో నువ్వు తోడుగా ఉండి నీటిని ద్రాక్ష రసంగా మార్చావు. ఈ విధవరాలి ఇంటిలో నీవే భర్తవు కనుక నీ ఇష్టం నాయన, నువ్వు ఎట్లా చేయాలనుకుంటున్నావో నా కుమార్తెకి ఇప్పుడు నీవే తండ్రివి కాబట్టి నువ్వు జరిగించు అని చెప్పాను. ఆ మాటకు తగినట్లుగానే, ఆయన వాగ్దానానికి తగినట్లుగానే వివాహం అయితే అంత అద్భుతంగా జరిగింది. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు పెళ్ళయ్యాక ఆ అమ్మాయి ఇంకా అత్తగారింటికి వెళ్ళింది. నిన్నేమో ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అమ్మ మేము బుధవారం ఊరికి పోతాము అనింది. సరే మరి బుధవారం ఊరికి వెళ్తావు కదా, మరి ఇక ఒకసారి వచ్చిపోకూడదా, నీవన్నీ సామాన్లు కానీ సర్దుకుందు అంటే, లేదమ్మా ఈ శనివారం మేము, అంటే ఈ రోజు బీరేపల్లిలో ఫస్ట్ పెళ్లి చేయాలనుకున్నారు కదా, ఆ బీరేపల్లికి నన్ను మంజుని వాళ్ళ నాన్న వెళ్ళి రమ్మన్నాడని. మరి మీ నాన్న మంజును నిన్ను బీరేపల్లికి మీ ఇంటి దేవుడికి పంపిస్తున్నప్పుడు మన ఇంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. మరి ఈ ఆదివారం నీకు పెండ్లైన మొదటి ఆదివారం, నిన్నటి ఆదివారం పెండ్లైంది, ఈ ఆదివారం నీకు నీ జీవితంలో మొదటి ఆదివారం కాబట్టి కంపల్సరిగా మీరిద్దరు రేపు ఆదివారం చర్చికి రావాలా అని చెప్పినాను. వాళ్ళు ఒప్పుకుంటారు లేదని, ఒప్పుకుంటారో లేదో నాకు అనవసరం అమ్మా, మంజుకు చెప్పు, వాళ్ళ బంధువులందరినీ పిలుచుకురమ్మని నేను చెప్తాను లేదు కదా, వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ అక్క చెల్లెల్ని అందరిని పిలుచుకురమ్మంటాను లేదు కదా. నువ్వు మంజు రేపు చర్చికి రాండి ఆదివారము కాబట్టి వచ్చి ప్రార్థన చేపించుకొని దేవునికి మహిమకరంగా ఆయన నీ పెళ్లి చక్కగా జరిగించినాడని ఆయనకు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పి ఇంకా మీరు బుధవారం నైట్ ఏమో ఇక్కడ బస్ బుక్ చేసుకున్నారంట. వెళ్ళినప్పుడు మీ కొత్త జీవితం స్టార్ట్ అయినప్పుడు నీవు దేవుని ద్వారా నీవు పొందిన మేలును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమ్మా. నీవు 7వ తరగతి చదివేటప్పుడు మీ నాన్నకు కాలు ఇరిగింది, అప్పుడు చదివించడానికి కూడా నా దగ్గర స్తోమత లేదు. నీ సిచ్యువేషన్ ని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నేను ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నాను కిరణ్, నువ్వు నా గురించి కానీ నా ఆలోచనల గురించి కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఫుల్ సేఫ్ జోన్ లో ఉన్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు చేతుల్లో నేను ఉన్నాను కాబట్టి నాకు భయం లేదు. నువ్వు నీ జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు ఇప్పుడు ఉంది కాబట్టి 7వ తరగతిలో నీ చదువు ఆగిపోవాల్సిన పరిస్థితుల్లో కస్తూరిబా స్కూళ్ళ ద్వారా నువ్వు 10th కట్టావు, జ్ఞాపకం చేసుకో. చదివించలేనమ్మా అంటే ఇంటర్ తీసుకున్నావు, ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నావు. అప్పుడు కూడా నేను ఆర్థికంగా ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. డాడీకి కాలిరిగి కుటుంబం ఎంత కష్టాల్లో ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుని కృపను బట్టి మాత్రమే మనం ఫీజులు కట్టినాము. యజి అమ్మ కూడా మనకి ఎంతో సహాయం చేశారు. దేవుని సొమ్ముతో నువ్వు చదువుకున్నావు, ఇది జ్ఞాపకం పెట్టుకో. దైవ సేవకులు మనకి ఇచ్చిన ప్రతి రూపాయి దేవునిదే కాబట్టి దేవుని సొమ్ముతో నువ్వు చదువుకున్నావు. 10th 7th ఆగిపోవాల్సిన నీవు 10th చదివావు, ఇంటర్ చదివావు, డిగ్రీ చదివావు, పీజీ చేసావు. మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఫస్ట్ బిట్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయ్యి డిగ్రీ బీఈడి చేసావు. ఎస్ఆర్ఐటిలో లెక్చరర్ గా పనిచేసావు, ఒక హోదా సంపాదించుకున్నావు. ఇప్పుడు హైదరాబాద్ లో సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నువ్వు ఒక మంచి లెక్చరర్ గా ఒక పొజిషన్ లో ఉన్నావంటే ఇది దేవుని కృప తప్ప మేము చదివించడానికి మాకు స్తోమత ఎక్కడిది. నువ్వే ఆలోచన చేయి కిరణ్. నీ లైఫ్ నీ చేతుల్లో ఉంది. నేను ప్రార్థించిన వరకు చేసినాను. నీ లైఫ్ ను నువ్వు ఇంకా దేవుని సన్నిధిలో పెట్టుకోవాలి. మరి మా ఆయన చనిపోగానే అండి మా పాపకు చాలా సీరియస్ అయిపోయింది. ఎంత అంటే మా ఆయన కనిపిస్తున్నాడని, మా ఆయన మాట్లాడుతున్నాడని, అంటే వాళ్ళ నాన్న ఎప్పుడు ఇదో మా డాడీ ఆడ కూర్చున్నాడు అది ఇదని ఎంత సిచ్యువేషన్ లో చెప్పేదంటే, మా అమ్మాయి మేము పాతింటి దగ్గర కొన్ని వాకిన్లు కిటికీలు చేపించినవి మా ఇంటికి అమర్చుకోకుండా కొన్ని వదిలేసామన్నమాట. ఎక్కువైనవి వదిలేసాము. అందులో అవి కట్టె బాగలేదని మా ఆయన వద్దులే అని వేరేవి చేపించాడు. అవన్నీ ఉంటే మా ఆయన అసలు అమ్మాయి ఎస్ఆర్ఐటిలో అనంతపూర్లో ఉంది కదా, తనకు అసలు వాకిన్లు కిటికీలు మేము ఎక్కడ పెట్టామో తెలియదు. కానీ దురాత్మ సహవాసం వలన అవి ఎక్కడున్నాయో మా అమ్మాయి చెప్పేది, డాడీ చెప్పారమ్మా ఆ వాకిన్లు కిటికీలు అంట మన ఇంటికి తెచ్చేయనండి. ఈ అమ్మాయి దురాత్మది వాళ్ళ నాన్నలాగా కనపడుతున్నాడని మాట్లాడుతున్నాడని ఉందని చెప్పేసి నేను తక్కువ రేటుకే 2000కి అమ్మేసినాను వాటిని. ఎందుకంటే మన సొమ్ము కాకపోతే ఇంకా ఆ దురాత్మ వల్ల నేను చేయలేదు కదా. అందుకని ఫస్ట్ ఆ 2000కే కానీ అక్కడ ఉన్నవి మా ఇంటి వరకు కూడా వచ్చే పని లేదు, మీరే తీసేసుకోండి, నాకు 2000 వెంటనే ఫోన్ పే చేసేయండి అని చెప్తే, చాలా ఒక 10,000కు పైన అమ్మాల్సిన సొమ్మును 2000కి అమ్మేసి ఎవరు తీసుకోడు, అర్ధరాత్రి కొనుక్కునేటట్లుంది అని చెప్పేసి వెంటనే నాకు 2000 ఫోన్ పే చేసేసినారు. అమ్మా ఇదిగో నువ్వేమి బాధపడద్దు, ఆ వాకిన్లో కిటికీలు అన్ని కూడా
నేను ఇంటికి తెప్పించేస్తున్నానులే అని చెప్పిన. చెప్తే ఆ అమ్మాయి కొంచెం ఆలోచన చేసి ఏందమ్మా అంటే, ఏం లేదులే కిరణ్, నువ్వు అట్లాంటివన్నీ పట్టించుకోవద్దు. అసలు నీతో మాట్లాడుతున్న స్వరం కానీ, నీకు కనిపిస్తున్న స్వరం కానీ, కనిపించేది కానీ నిజం కాదు. ఈ విషయం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ, మీ నాన్న కాదు, మీ నాన్న చనిపోయాడు. చనిపోయిన వాళ్ళందరూ అలాగే సమాధిలో దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తుంటారు. దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన రాకడలో చనిపోయిన వాళ్ళు దేవుని ముందర నిలబడాల్సిందే, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు దేవుని ముందర నిలబడాల్సిందే. ప్రతి ఒక్కరూ మధ్యాకాశంలో కానీ దేవుని రాకడలో ఎదురు చూడాల్సిందే. ఎవరెవరు వాళ్ళు వాళ్ళ ఫలితాలను బట్టి ప్రభు దగ్గర తీర్పులోకి నిలబడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఇట్లాంటివన్నీ నమ్మకు. నాన్న కనిపిస్తున్నాడని అది చెప్తున్నాడు ఇది చెప్తున్నాడు అనొద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచు. అది తప్ప మనకు వేరే ఛాన్స్ లేదు, చాయిస్ లేదు, ఏమీ కూడా లేదు. ఏ వేరే హోప్ కూడా లేదు అని చెప్పినాను. చెప్పేసరికి మా అమ్మాయి చాలా అన్హెల్దీ అయిపోయిందండి. అసలు సుమారుగా ఒక 30,000 పైన ఖర్చు అయింది మా పాపకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి. మానసికంగా కృంగిపోయింది, బ్లడ్ తగ్గిపోయింది. ఆ కాలేజీకి కూడా వెళ్ళలేదు. 2 months పైన ఆ అమ్మాయి ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది, లెక్చరర్ గా కూడా వెళ్ళకుండా. ఆ సిచ్యువేషన్స్ లో దేవుడు ఆ అమ్మాయిని ఇంత చక్కగా ఆరోగ్యం ఇచ్చినాడు, మంచి చదువు ఇచ్చాడు. చాలా చక్కగా చాలా అందంగా ఉంటదండి మా అమ్మాయి, నాలాగా కూడా కాదు, చాలా అందంగా ఉంటది. అంత అందాన్ని ఇచ్చాడు దేవునికి, థ్యాంక్స్ చెప్పు అని చెప్పి. దసరా హాలిడేస్ లో వచ్చిందండి మా అమ్మాయి. వచ్చింది. ఇంకా ఆ అమ్మాయికి మాట్లాడితే చాలు మంజునాథ రెడ్డితో నా వివాహం అవుతుందా లేదా అనేదే టెన్షన్. అయితే దసరాలో వచ్చింది. ఆ రోజు చర్చికి వెళ్ళాము. ఆ అమ్మాయి శనివారం నైట్ అక్కడ ఎక్కింది, ఆదివారం ఇక ఊర్లో దిగింది. ఆదివారం వెంటనే చర్చికి తీసుకెళ్ళాను. చర్చికి వెళ్ళాక ప్రార్థన చేపించుకున్నాము, వచ్చినాము. ఆదివారం నైట్ ఆ అమ్మాయికి చాలా సీరియస్ అయిపోయింది. ఆ అమ్మాయి ముందే కొంచెం ఆ, సుస్థిగాను ఆ ఇట్లా వచ్చింది అన్నమాట, లేడీస్ ప్రాబ్లమ్ తోను. దానికి తోడు ఇంకా జ్వరం ఎంత తీవ్రమైపోయిందంటే, కర్చీఫ్ తడిపి తల మీద వేస్తే 2-3 నిమిషాలు ఆరిపోయిందండి. అంత వేడి భరించలేకపోతుంది. ఆ, రాత్రి అట్లే గడిచిపోతుంది. నేను నాటికి డోలో వేశాను, పెయిన్స్ ఉన్నాయి ఏదో తగ్గి పడుకుంటుందేమో అని. అదేస్తే అసలు ఏవి పని చేయలేదండి, అంత విపరీతమైన జ్వరము. సరే అని 11 గంటల నుంచి నాకు ఇంకేం చేయాలో తోచక పాస్టర్ గారికి ఫోన్ చేశాను. తను ఎక్కడైనా వేరే సేవకు ఎక్కడికో వెళ్ళాల్సి ఉందో ఏమో, మరి స్విచ్ ఆఫ్ వచ్చింది. సరే అని పాస్టర్ అమ్మకు 11:30లో అట్లా ఫోన్ చేశాను. తన నెంబర్ రింగ్ అయింది కానీ ఎత్తలేదు. ఎత్తకపోయేసరికి ఇంకా సరేలే హాస్పిటల్కి వెళ్ళిపోదాము, పెనుగొండ కానీ ఎక్కడికైనా పిలుచుకుపోదాము, అట్లా ఇంత సీరియస్ అయిపోయింది ఏం చేసేది, లేదంటే ఇక్కడ శ్రీధర్ డాక్టర్ అయినా కానీ లేపి ప్రస్తుతానికి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పిద్దాము అని చెప్పేసి నేను చీర కట్టుకొని రెడీ అయిపోయి మా బాబుని లేపుదామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చినాను. 108 కానీ ఫోన్ చేద్దాము, అమ్మాయి పూర్తిగా సీరియస్ గా చాలా కేకలు పెడతాంది, పెయిన్స్ అన్ని భరించలేక. సెల్లు పట్టుకొని లోకేష్ రూమ్ దగ్గరకు వచ్చి లేపుతున్నాను. లేపుతున్నసరికి పాస్టర్ అమ్మ ఫోన్ చేసింది. మళ్ళీ ఇంకోసారి నేనే రింగ్ ఇచ్చాను, పాస్టర్ అమ్మ ఎత్తింది. ఏమక్క ఈ టైంలో ఫోన్ చేశారు అంటే, లేదు పాపకు చాలా సీరియస్ అయిపోయింది అక్క, అంతా ఇంత కాదు, విపరీతమైన జ్వరము తట్టుకోలేకపోతుంది, చాలా ఏడుస్తుంది. ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళమ్మని ఆ పాపే బాధపడుతోంది. కాబట్టి ఇంకా విక్స్ రాసినాను, తల దగ్గర కర్చీఫ్ పెట్టినాను, తేమ అంతా చేసి పెట్టినాను, ఏమి అమ్మాయిని ఏం చేయలేకపోతోంది అంటే. మరి ఇప్పుడు చూస్తే 12 గంటల 5 నిమిషాలు అయింది. ఇప్పుడు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా మత్తు సూది ఇచ్చో లేదంటే ఒక మాత్ర వేసో పనుకో పెడతారు. డాక్టర్స్ రౌండ్స్ వచ్చే వరకు కూడా ఏమి చూడరు. కాబట్టి నువ్వు మనం ఒక పని చేద్దాము, ప్రార్థన చేద్దాము. అప్పుడు ప్రార్థన అయిపోయాక దేవుడు నీకు ఎలాంటి తలుపిస్తే అలా చేద్దువు గాని అనింది. సరే పాస్టమ్ గారు మీరు ఏం చేయమంటారంటే, ఆ పాపకి కుడి చేతిలో కొంచెం కొబ్బరి నూనె వెయ్యి ప్రార్థన చేస్తానని. అంత జ్వరముతో అరిపాదాల నుంచి తల వరకు కాలిపోతా ఉందండి జ్వరం. ఆ ఇంకా కొబ్బరి నూనె వేసి నేను ఆ అమ్మాయిని చేతులు గట్టిగా పట్టుకున్నాను, ఎందుకంటే వణికిపోతాంది. కూర్చోడానికి కూడా ఆ పాపకు బలం లేదు. అలాగ ఉంటే నేను గట్టిగా కూర్చోబెట్టుకొని నేను కూడా ఆ పాప నిండా చేతులతో పట్టుకొని ప్రార్థన చేపిస్తున్నాను. చేస్తుంటే మా పాస్టమ్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మీరే స్వస్థపరచాలి దేవా, మాకు వేరే ఇంకా ఎక్కడికైనా మేము వెళ్ళగలము, అద్భుతాలు చేసే దేవుడు మీరే కదా, స్వస్థతనిచ్చే దేవుడు మీరే కదా అని మా పాస్టమ్మ గారు చాలా భారంగాను ఏడుస్తూ ఆ, మా మా దుఃఖం అంతటిని తనే భరించినట్లుగా ప్రార్థన చేసిందండి. ప్రార్థన ఒక 5-6 నిమిషాలు ఏమైనా చేసి ఉంటుందంటే ఆ అసలు ఇమ్మీడియట్ గా పూర్తిగా జ్వరం తగ్గిపోయిందండి. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతాలు చేయగలడు మన దేవుడు. ఆ పాదాలు కూడా చల్లబడిపోయాయి, చేతులు అన్ని చల్లబడిపోయాయి. ఆ అంటే ఆమె అనింది. అన్నాక చూసావా కిరణ్, ఇప్పుడు ఈ క్షణమే నువ్వు దేవుడు ఎంత అద్భుతాలు మన జీవితంలో చేస్తున్నాడో నువ్వు చూస్తున్నావు కదా, జ్వరం తగ్గిపోయిందంటే అవునమ్మా జ్వరం తగ్గిపోయింది అని ఇట్లా ముట్టుకొని చూసావా, చల్లగా ఉందమ్మా, నాకు ఏం లేదంటే అప్పుడు కొంచెం కొబ్బరి నూనె తల మీద అట్లా సిలువ గుర్తకు అట్లా వేసి
పాపకు నాలుక మీద అంటిస్తే వద్దమ్మా నేను ఇట్లా అదంతా తీసుకోనని చెప్పేసి ఉంచేసింది. అయినా కానీ ఆ తల మీద అంతా మిగతా కొబ్బరి నూనె అంతా వేసి తల తెక్కి మళ్ళా అట్లే పండేసి ఆ పాప కాళ్ళు ఒత్తుకుంటా చాలా సేపు ఆ పాపని నిద్రపుచ్చి రగ్గు కప్పి పడుకోబెట్టేసరికి సుమారు ఒక 2:30-3 గంటల పైన ఆ పాప నిద్రపోయింది. నేను ఇంకా 3 గంటల పైన నేను అట్లాగే పడుకున్నాను. నిద్ర లేచి చూస్తే అస్సలు దేవునికి మహిమ కలుగును గాక జ్వరం అనేది కొంచెం కూడా లేదండి. ఆ పాప జీవితంలో దేవుడికి ఏదో ప్రణాళిక ఉంది. నేను అందుకే దేవునికి థ్యాంక్స్ చెప్తుంటాను. దేవా గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం కదా, నా బహుమానం తక్కువది, నా బహుమానం పనికిమాలినది ఎట్లవుతుంది? నువ్వు నాకు ఇచ్చావంటే అది గ్రేటే, నువ్వు నాకు ఇచ్చావంటే అది గొప్పదే. తన్ను మాత్రం విడిచిపెట్టద్దు. తను ఎలా ఉన్నా ఏ స్థితిలో వచ్చినా నిన్ను బాధ పెట్టేలాగా నా బిడ్డ ప్రవర్తించినా కూడా తన్ను విడవకు దేవా. తను నన్ను రక్షించు. నీ ప్రణాళిక తన జీవితంలో నెరవేర్చుకునేలాగున తను నీకు లోబడేలాగున మనస్సు నీవు తనలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేయి. నిన్ను నమ్మడానికి ఒక్క అవకాశం ఇవ్వండి దేవా. తను ఏం చేస్తుందో తనకు తెలియటం లేదు ప్రభా. ఒక్కసారి తను పెళ్లి చేసుకుంటున్న తన మంజునాథ రెడ్డి కుటుంబాన్ని రక్షించు దేవా, కాపాడండి దేవా అంటూ ప్రార్థన చేస్తూ నాకు దేవుడు బహుమానంగానే ఇచ్చిన నా కుమార్తె మంచిదిగానే దేవుని సన్నిధికి చేరాలని నేను ప్రార్థన చేస్తున్నానండి. మీరందరూ కూడా మా పాప వివాహ విషయమే నేను కూడా ఆ మేము ప్రింట్ చేసిన లగ్న పత్రిక కూడా నేను అప్పుడు కూడా గ్రూప్ లో పెట్టాను. చాలా మంది నా కోసం భారంగా ప్రార్థన చేస్తున్నారండి. నా ప్రార్థన కాదు, మీరందరూ కూడా మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు. అమ్మకైతే ఇంకా ఎక్కడ లేని బాధ నా కోసం. అరే ఆ పాప చూస్తే ఇట్లా ఉంది, అమ్మ మాట వినటం లేదే అని అమ్మ ఎన్నిసార్లు బాధపడిందో, ఎన్నిసార్లు ఏడ్చిందో. మా పాపను కూడా కూర్చోబెట్టుకొని దగ్గరగా కన్న తల్లిలాగా నచ్చజెప్పింది. కాదు కిరణ్, ఒక్కసారి నువ్వు ప్రార్థన చెయ్యు, ఒక్కసారి దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి నమ్ముకో తల్లి. మన జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాలు ఎంతో గొప్పగా ఉంటాయి. దేవుని మీద విశ్వాసం ఉంచని కిరణ్మయిని ఒక బిడ్డలాగా దగ్గర చేసుకొని మరి గుండెలకు హత్తుకొని కూడా ఎన్నోసార్లు నచ్చజెప్పిందండి. అయినా కానీ మా పాప తను ప్రేమించిన ఆ మత్తులో ఉంది, చెప్పాలంటే అది మత్తులో ఉంది కాబట్టి ఆ రక్షణ దేవుడు తనకు దయచేయలాగన ఇంకనూ అద్భుతాలు చేసే దేవుడు. మా కుటుంబంలో నా కుమారుడికి రక్షణ లేదు, నా కుమార్తె రక్షణ లేదు, కానీ నేను నా కుమారుడైతే ప్రతిరోజు కూడా డైలీ నైట్ మాత్రం కంపల్సరిగా ప్రార్థన చేసి పడుకుంటున్నాం. వాడే పిలుస్తాడు, అమ్మ ప్రార్థన చేస్తారమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే మరి చక్కగా నిద్ర వస్తుందమ్మా, ఆ నిద్ర కోసమని నీతో ప్రార్థన చేయించుకోవాల్సి వస్తుంది అనిపిస్తుంది అంటాడు. సరే నాన్న, దేవుడు మనకు ఎంతో తోడుగా ఉన్నాడు రా అని చెప్పేసి మేమిద్దరం కూడా ప్రార్థన చేసుకుంటాం. ఒకసారి అయితే నా కొడుకు అనంతపురం నుంచి తను డిగ్రీ ఎగ్జామ్స్, ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు ఎంత ఘోరమైన యాక్సిడెంట్ జరగాల్సిన పరిస్థితి అండి. 3 సార్లు పల్టీలు కొట్టాడంట ఒక కారును గుద్దుకొని. ఆ కారు డిక్కి పగిలిపోయింది. కారు ఇతను వచ్చేదంతా కారు సడన్ గా నిలిపేసరికి నా కొడుకు బండితోనే గుద్దేశాడు. వీడు కారు మీద పడి 3 పల్టీలు కొట్టి కింద పడినా కూడా కొంచెం కూడా కాలికి గాయం కానీ ఏం కానీ జరగలేదండి. దేవుడు ఎంత తోడున్నాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన్ను నమ్ముకున్న వారు ఏ మాత్రము సిగ్గుపడరండి. అసలు సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా జీవితంలో చేసిన మేలులన్నింటిని బట్టి నా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకను నా బిడ్డ కోసము మంజునాథ రెడ్డి గారితో పెండ్లి అయిపోయింది కాబట్టి వారి రక్షణ కోసము, వారి కుటుంబ శ్రేయస్సు కోసము, నా కుమారుని రక్షణ కోసం మీరందరూ కూడా మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నానమ్మా. ఆమేన్.